ఇక్కడ చూడండి కరెంట్ అఫైర్స్ 18th January 2024 అని అంటున్నాం. ఇందులో ముందుగా మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ అర్జెంటీనాలో లిథియం ఇక భారత్ సొంతం అని అంటున్నాం. అర్జెంటీనాలో ఉన్నటువంటి లిథియానికి సంబంధించినటువంటి బ్లాక్స్ని భారత్ కొనుగోలు చేసింది. ఈ అంశం అనేది మనకి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఇంపార్టెంట్గా ఎగ్జామినేషన్ కోసం ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ విజయరాఘవన్ కమిటీ అనేది కొన్ని సిఫారసులను చేసింది. విజయరాఘవన్ కమిటీ ఏంటి, ఇది ఎప్పుడు నియామకం జరిగింది, ఇటీవల దేనికోసం సిఫారసులు చేసింది అనేది వెరీ ఇంపార్టెంట్ నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వస్తుంది ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఎంపీ ల్యాడ్స్ కోసం మొబైల్ అప్లికేషన్ రావడం జరిగింది. ఎంపీ ల్యాడ్స్ అనగా ఏంటి, ఎందుకోసం మొబైల్ అప్లికేషన్ తీసుకొచ్చారు? సో ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఇప్పుడు ఎంపీ ల్యాడ్స్కి సంబంధించినటువంటి విధానంలో ఏం చేయబోతున్నారు అనేటువంటి అంశాలను డిస్కస్ చేస్తాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత CO2 ఆధారిత AC ప్లాంట్ అనేది ప్రారంభమైందండి. సో దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు? CO2కి సంబంధించినటువంటి ఈ ఆధారిత AC ప్లాంట్ వలన కలిగేటువంటి లాభాలు ఏంటి, ఇలాంటి అన్ని అంశాలను కూడా మనం ఇందులో మాట్లాడతాం. వీటితో పాటు ఇతర ఇంటర్నేషనల్ నేషనల్ రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా ఈ క్లాస్ ద్వారా మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఓకే, సో మరి ఐకాన్ ఇండియా ఇప్పుడు 2024కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం మెంటర్షిప్ ప్రోగ్రామ్ 2024ని లాంచ్ చేయడం జరిగిందండి. ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మనం గ్రూప్ 1కి గ్రూప్ 2కి EO CDPOకి సంబంధించినటువంటి డైలీ షెడ్యూల్స్ని ఇస్తాం. అలాగే మెటీరియల్స్ని, అప్డేటెడ్ మెటీరియల్స్ని ప్రొవైడ్ చేస్తాం. మన దగ్గర ఉన్నటువంటి బుక్స్ అనేవి ఎవ్రీ ఇయర్ సింపుల్గా చెప్పాలి అని అంటే ఫినాన్షియల్ ఇయర్లో మొత్తం మారిపోతూ ఉంటాయి. ఎకానమీ కానీ పాలిటీ అయితే రెగ్యులర్గా మారుతూ ఉంటుంది. సో ఇలాంటి అప్డేటెడ్ మెటీరియల్ని మనం మీకు చాప్టర్ వైజ్గా అందించడం జరుగుతుంది. ఎవరైతే కోర్సులో జాయిన్ అవుతారో వారికి త్రూ వాట్సాప్ కూడా ఈ మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు 2 విధాలుగా ఈ మెటీరియల్ని పొందొచ్చు, యాప్ ద్వారా అలాగే వాట్సాప్ ద్వారా. వాట్సాప్ ద్వారా తీసుకుంటే ఏమవుతుంది అంటే మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. ఇక చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయండి, డైలీ షెడ్యూల్స్ మీద చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా అందించడం జరుగుతూ ఉంది. సో ఇలా మనం ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చినాం. ఈ కోర్సెస్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ EO CDPOకి సంబంధించిన కోర్సెస్ మీకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. యాప్ ద్వారా ఈ కోర్సెస్ని మీరు పొందవచ్చు. సో దీనికోసం యాప్ నుంచి రిజిస్టర్ అవ్వండి. ఇక నెక్స్ట్ మనం ఫస్ట్గా మాట్లాడబోతున్నటువంటి టాపిక్ ఏంటి అని అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి అర్జెంటీనాలో లిథియం బ్లాక్స్ని భారత్ కొనుగోలు చేసింది అని అంటున్నాం. ఈ అర్జెంటీనా భారత్కి సంబంధించినటువంటి అంశాలలో క్వశ్చన్స్ వస్తాయి. సో అలా క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు మనం నేర్చుకునే టాపిక్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. సో ఏ దేశానికి సంబంధించి అని అంటున్నాం? అర్జెంటీనాకి సంబంధించినటువంటి లిథియం బ్లాక్స్ని ఇటీవల భారత్ ఎన్ని కొనుగోలు చేసింది అని అంటారా? ఇగో అర్జెంటీనాకి సంబంధించినటువంటి లిథియం బ్లాక్స్ అని అంటున్నాం. ఇగో ఈ లిథియం బ్లాక్స్ని భారత్ కొనుగోలు చేసింది. ఇవన్నీ కొనుగోలు చేసింది, దీనికి సంబంధించి ఎవరు కొనుగోలు చేశారు భారత్ నుంచి అనేటువంటి అంశాలను మనం ఇక్కడ నేర్చుకుంటాం. భారత్ కొనుగోలు అని అంటున్నాం. సో ఈ కొనుగోలు ఏంటి, దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా మనం మాట్లాడదాం. ఓకే రైట్. ఇటీవల భారత్ ఏ దేశంలో లిథియం బ్లాక్స్ని కొనుగోలు చేసింది అని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాడు రా. అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఇగో ఈ అర్జెంటీనా అనేటువంటి దేశంలో భారతదేశం లిథియం బ్లాక్స్ని కొనుగోలు చేసింది అని చెప్తే సరిపోతుంది. ఇలా క్వశ్చన్ అడిగి ఇలా ఆన్సర్ చేస్తే 1 మార్క్ వస్తుంది. సో మరి ఈ లిథియం బ్లాక్స్ని కొనుగోలు చేసేందుకు సంబంధించి భారతదేశం నుంచి ఎవరు ఈ లిథియం బ్లాక్స్ని కొనుగోలు చేయడం జరిగింది? ఇప్పుడు భారతదేశం అంటే దేశం నేరుగా కొనుగోలు చేయదు కదా. భారతదేశం నుంచి ఇటీవల అర్జెంటీనాలో 5 లిథియం బ్లాక్స్ని కొనుగోలు చేసింది, ఈ ఒప్పందంపై సంతకం చేసింది ఎవరు అని అంటారు. అలా అడిగితే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ రా. ఇగో ఈ ఒప్పందంపై సంతకం చేసింది ఎవరు అని అంటే ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అని అంటున్నాం. ఇగో ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అనేటువంటిది ఈ ఒప్పందంపై, అంటే ఏ ఒప్పందం? ఇగో అర్జెంటీనాలో లిథియం బ్లాక్స్కి సంబంధించినటువంటి కొనుగోలుపై ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. ఇలా ఒప్పందంపై సంతకం చేసింది ఎవరు అని అంటే
మనం చెప్పాల్సినది ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా మరి అర్జెంటీనాకి సంబంధించినటువంటి ఎవరితో ఈ ఒప్పందానికి సంబంధించి సంతకం చేయడం జరిగింది అని అంటారా. సో దానికి సంబంధించి కామ్ ఎన్ ఎవరితో అని అంటున్నాం, కామ్ ఎన్తో ఇగో ఈ ఒప్పందానికి సంబంధించి సంతకాలు అనేవి జరిగాయి అని గుర్తుంచుకోండి. ఏమంటున్నాం, ఒప్పందానికి సంబంధించిన సంతకాలు జరిగాయి. సో ఈ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అనేది ఇండియాకి సంబంధించింది, కామ్ ఎన్ అనేటువంటిది అర్జెంటీనాకి సంబంధించింది. సో ఈ ఇద్దరి మధ్యన ఈ ఒప్పందం ప్రకారం భారతదేశానికి 5 లిథియం గనులు అనేవి వస్తూ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుత కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశం. సో ఈ అంశానికి సంబంధించి మనల్ని క్వశ్చన్ అడిగితే ఈ బేసిక్ సమాచారం, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు 1 మార్క్ ఇస్తుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ గురించి ఇంకొంత వివరణాత్మకంగా నేర్చుకోవాలి. అసలు ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవ్వడం జరిగింది, ఎందుకోసం స్టార్ట్ చేశారు అని అడుగుతారు. అంటే క్వశ్చన్ ఎట్లా వస్తుంది అని అంటే, ఇటీవల అర్జెంటీనా లిథియం బ్లాక్స్కి సంబంధించి భారతదేశం నుంచి ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అనేది ఒప్పందంపై సంతకం చేసింది. దీనికి సంబంధించిన అంశాలను పరిగణించండి అని అంటారు. మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన, గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన ఇలాంటి టఫ్ క్వశ్చన్ ఇస్తే దానికి సింపుల్గా ఆన్సర్ ఇవ్వచ్చు. బిదేశ్ ఇండియా లిమిటెడ్ అనేది భారతదేశంలో 2019 నుంచి దీనిని ప్రారంభించడం జరిగిందిరా. ఎప్పటి నుంచి అని అంటున్నాం, 2019లో దీనిని ప్రారంభించడం జరిగింది. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, భారతదేశానికి కావాల్సినటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఖనిజాలు, లిథియం కానీ కోబాల్ట్ కానీ ఇలాంటి వాటికి సంబంధించి ఇది ఆ ఖనిజాలకి సంబంధించిన సేకరణ కోసం పనిచేస్తుంది అని అంటున్నాం. వేటికి సంబంధించినటువంటి సేకరణ కోసం అని అంటున్నాం, లిథియం, కోబాల్ట్, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి భూమిలో లభించేటువంటి అరుదైన ఖనిజాలకి సంబంధించి అత్యధిక డిమాండ్ ఉన్నటువంటి ఖనిజాలకి సంబంధించినటువంటి అంశాలలో ఇది కీలకంగా వ్యవహరించేందుకు భారతదేశానికి సంబంధించి ఇప్పుడు ఇది నిర్ణయాత్మకంగా ఉంది ఖనిజాల సేకరణకి సంబంధించి. అయితే ఇక్కడ మనం మాట్లాడుతున్న ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ వేటితో కలిసి జాయింట్ వెంచర్గా పనిచేస్తుంది అని అడుగుతారా. భారతదేశంలో ఈ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అనేది ఒక జాయింట్ వెంచర్గా పనిచేయడం జరుగుతుంది. వేటి విషయంలో ఇది జాయింట్ వెంచర్గా పనిచేస్తుంది అంటే, నేను ఒక్కరిని వర్క్ చేయడం అనేది ఇండివిజువల్ అవుతుంది. నేను మీతో 2-3తో కలిసి వర్క్ చేస్తే, ఒకరికంటే ఎక్కువ మందితో కలిసి వర్క్ చేస్తే అది జాయింట్ వెంచర్ అవుతుంది. ఇప్పుడు బిదేశ్ ఇండియా లిమిటెడ్ అనేది, ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అనేది ఎవరితో జాయింట్ వెంచర్లో వర్క్ చేయడం జరుగుతూ ఉంది అని అంటారు. అలా అడిగితే మనం ప్రధానంగా మూడింటి పేర్లని గుర్తుంచుకోవాలిరా. ఒకటి ఏమంటున్నాము అని అంటే, నాల్కో అని అంటున్నాం. నాల్కోతో ఇది జాయింట్ వెంచర్గా పనిచేయడం జరుగుతూ ఉంది. రెండోది ఏంటి అని అంటే, HCLతో కూడా ఇది జాయింట్ వెంచర్ చేయడం జరుగుతూ ఉంది. HCL అని అంటున్నాం. నెక్స్ట్ మరొకటి ఏంటి అని అంటే, MECL అని అంటున్నాం రా, MECL. సో ఇలా ఈ మూడింటితో కూడా ఇది వర్క్ చేయడం జరుగుతూ ఉంది. నాల్కో అని అంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ రా. ఇక HCL అని అంటే కొంచెం ఇది డిఫరెంట్గా, దీనికి హిందుస్థాన్ కంప్యూటర్ లిమిటెడ్ అని వచ్చింది, బట్ నాకు ఎందుకు అది సరికాదు అనిపించింది, ఇది ఒకసారి సరి చేసుకోండి. ఇక MECL అని అంటే ఏమిటి అని అంటే, ఇది మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ రా. సో ఇలా ఈ మూడింటితో కలిసి జాయింట్ వెంచర్ నిర్వహిస్తున్నటువంటిది ఏమిటి అని ఎక్కడైనా అడిగితే మీరు చెప్పాల్సింది ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్, KABIL అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇలా మీరు KABIL గురించి ఆన్సర్ చేయగలిగితే మీకు ఈ అర్జెంటీనా లిథియం బ్లాక్స్ భారత్ కొనుగోలుకి సంబంధించినటువంటి అంశం అనేది దాదాపుగా క్లియర్ అయినట్టుగా ఇక్కడ భావించబడుతుంది. ఇక్కడ నేను చెప్తున్నటువంటి అంశం ఈ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్.
ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ ఇటీవల భారత దేశానికి సంబంధించినటువంటి లిథియం బ్లాక్స్ కొనుగోలులో ప్రధాన పాత్ర వహించింది. దీనికి సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి అని స్టేట్మెంట్ లెవెల్లో క్వశ్చన్ ఇస్తే ఇది 2019లో ప్రారంభించడం జరిగింది. భారతదేశానికి అవసరమైనటువంటి భూమిలో లభించేటువంటి ఖనిజాల ప్రొక్యూర్మెంట్కి సంబంధించి కీలకంగా వ్యవహరిస్తుంది. ఇక ఈ భారత్కి సంబంధించినటువంటి బిదేశ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది 3 సంస్థలతో ప్రధానమైనటువంటి దీనికి సంబంధించి ఇంకా ఏ విధంగా అడుగుతాడు అని అంటే అర్జెంటీనా నుంచి లిథియం బ్లాక్స్ని కొనుగోలు చేయడం వలన భారత్ కలిగేటువంటి లాభాలు ఏంటి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడానికి అవకాశాలు ఉంటాయి రా. సో ఇప్పుడు లిథియం కొనుగోళ్ళ ప్రాముఖ్యత మీద క్వశ్చన్ అడుగుతాడు. ఏమని అంటున్నాం? లిథియం కొనుగోళ్ళ ప్రాముఖ్యత ఏమిటి అని మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇలా క్వశ్చన్ అడిగితే మీరు దీనికి సంబంధించి ఏ విధంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఇటీవల భారత్ అర్జెంటీనా నుంచి లిథియం కొనుగోలు చేసింది. దీనికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఏమిటి, ప్రాముఖ్యత అంశాలను పరిగణించండి అని స్టేట్మెంట్ లెవెల్లోనే క్వశ్చన్స్ అడుగుతారు. మీకు జరిగే ఏ ఎగ్జామ్ అయినా 99% క్వశ్చన్స్ స్టేట్మెంట్లో వస్తాయి, సింపుల్గా రావు, పైన చదవద్దు. సో ఇలా క్వశ్చన్ అడిగితే ఇగో భారతదేశంలో లిథియం సరఫరాను ఇది బలోపేతం చేస్తుంది అని చెప్పాలిరా. ఏమంటున్నాం? లిథియం సరఫరా అనేది బలోపేతం అవుతుంది. లిథియం సరఫరా బలోపేతం అనేది అవుతుంది. బలోపేతం అని అంటున్నాం. సో ఇలా ఈ బలోపేతంకి ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక అలాగే 2 దేశాలకి సంబంధించి ఇక్కడ భారత్ అలాగే అర్జెంటీనాకి సంబంధించినటువంటి లిథియంకి సంబంధించినటువంటి మైనింగ్ అభివృద్ధి అనేది జరుగుతుంది రా. ఇగో 2 దేశాలకి సంబంధించినటువంటి మైనింగ్ అభివృద్ధి అండ్ సరఫరా అనేది జరుగుతుంది. సో ఇలా ఇగో ఈ అంశాన్ని కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. అలాగే 3వ అంశం ఏంటి అని అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా కార్బన్ ఉద్గారాలను తగ్గించాలి అని అనుకుంటున్నారు. ఈ కార్బన్ ఉద్గారాలకి సంబంధించి 2070 కల్లా భారత్ 0 ఉద్గారాలను చేరుకుంటుంది అని చెప్పేసి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్కి సంబంధించి 26th సమావేశం గ్లాస్గోలో మోదీ గారు ప్రసంగించారు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు భారత్ 0 ఉద్గారాలను చేరుకోవాలి అని అంటే ఈ లిథియం ద్వారా ఏమవుతుంది అని అంటే ఈ 0 ఉద్గారాలను చేరుకునేందుకు ఉపయోగపడుతుంది. ఉద్గారాల చేరువకు ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇలా లిథియం ద్వారా ఏంటి అని అంటే బ్యాటరీస్ డెవలప్మెంట్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఎలక్ట్రిక్ పరికరాలలో ఉపయోగించేటువంటి అవసరాలకి సంబంధించి లిథియం అనేది కొంత అవసరాలను తీరుస్తుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తించడానికి అలాగే ఇది ప్రాముఖ్యత అంశంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ భారత్కి సంబంధించినటువంటి దిగుమతులు, లిథియం దిగుమతులు ఎక్కువగా ఏ దేశం నుంచి అవుతూ ఉన్నాయి అని అంటే చైనా నుంచి అవుతూ ఉన్నాయి రా. ఈ చైనా నుంచి భారతదేశానికి సంబంధించినటువంటి లిథియం నిల్వలు ఎంత ఇంపోర్ట్స్ జరుగుతూ ఉన్నవి అని అంటే 54% మనకి అవసరాలు తీర్చేందుకు చైనా నుంచి లిథియం అనేది భారతదేశానికి వస్తుందిరా. దెన్ లేదు ఇంత పెద్దగా కాకుండా క్వశ్చన్ సింపుల్గా అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. భారతదేశానికి సంబంధించిన లిథియం అవసరాలని చైనా ఎంత శాతం తీరుస్తూ ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి స్టాటిస్టికల్ డేటా ప్రకారము అని అంటారు. భారతదేశానికి అవసరం ఉన్నటువంటి లిథియం అవసరాలను 54% చైనా నుంచి వచ్చేటువంటి లిథియం దిగుమతుల ద్వారా భారత్ తీర్చుకుంటుంది అనేటువంటి అంశాన్ని మీరు చాలా క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ క్వశ్చన్ అనేది మీకు ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంటుంది లేదా వాణిజ్యపరమైనటువంటి అంశాలలో అడగడానికి అవకాశం ఉంటుంది. కామర్స్ కావచ్చు దెన్ లేదు అని అంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. అలా అడిగితే దీనికి సంబంధించి మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుందిరా. ఇక మొత్తం ప్రపంచానికి సంబంధించినటువంటి అవసరాలు లిథియం అవసరాలు చైనా ఎంత తీరుస్తూ ఉంది అని అంటే ప్రపంచ అవసరాలలో లిథియంకి సంబంధించి చైనా తీరుస్తున్నటువంటిది 80% రా. ప్రపంచానికి సంబంధించి లిథియంలో లీడింగ్ దేశంగా ఏది ఉంది అని అంటే చైనా ఉంది.
సో ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఈవీ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి బ్యాటరీస్ కానీ ఇతర అవసరాల కోసం బ్యాటరీస్ డిజైన్ చేయాలి, వాటిని తయారు చేయాలని అంటే చైనా మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటిని తగ్గించడంలో ఇప్పుడు జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రాముఖ్యత అనేది మనకి ఇంపార్టెంట్గా ఉపయోగపడుతుందిరా. ఇక నెక్స్ట్ ఇలా ఈ అన్నింటితో పాటు మరొక కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్కి ఇది మద్దతుగా నిలబడుతూ ఉందిరా. ఏమని అంటున్నాం? మినరల్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, మినరల్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్కి, ఒప్పందానికి ఇది మద్దతునిస్తూ ఉంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి ఈ మినరల్ పార్ట్నర్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, మినరల్ సెక్యూరిటీరా. ఇక్కడ సెక్యూరిటీ అని అంటున్నాం. సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి అంశం గురించి నేను చాలా క్లియర్గా ఇప్పుడు ఈ క్లాస్లోనే చెప్తా. సో ఇలా దీనికి మద్దతు ఇస్తూ ఉంది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు లిథియం కొనుగోళ్ల ప్రాముఖ్యత ఏమిటి అని ఎక్కడైనా క్వశ్చన్ వస్తే ఇది ముఖ్యంగా అర్జెంటీనా నుంచి భారత్ లిథియం కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ప్రాముఖ్యత ఏమిటి అని అంటే లిథియం సరఫరాను బలోపేతం చేయడం, రెండు దేశాల మైనింగ్ అభివృద్ధి సరఫరాను బలోపేతం చేయడం, జీరో ఉద్గారాలని తగ్గించడం, చైనా ఏదైతే ఎక్కువగా లిథియం ఎగుమతులను చేస్తూ ఉందో దాన్ని తట్టుకొని ఆ లిథియం దిగుమతులను తగ్గించుకోవడం, అలాగే మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్కి సంబంధించి మద్దతునివ్వడం కోసం ఈ లిథియం కొనుగోళ్ల ప్రాముఖ్యత ఉన్నది భారత్కి అర్జెంటీనా మధ్యన అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇలా వస్తాయి, మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం ఈ లిథియం గురించి కొంచెం క్లియర్గా మాట్లాడదాం రా. సో లిథియం అనేటువంటిది మనకి దీని పరమాణువు సంఖ్య ఎంతరా? లిథియంకి సంబంధించినటువంటి పరమాణువు సంఖ్య ఎంత సార్ అని అంటే లిథియం పరమాణువు సంఖ్య 3 రా. ఓకేనా? ఎంత అని అంటున్నాం? లిథియం పరమాణు సంఖ్య ఎంత అని అంటే మనం మాట్లాడుతున్నటువంటిది లిథియం ప్రధానమైనటువంటి అంశం కాబట్టి దీని గురించి కొంత క్లియర్గా ఇన్ఫర్మేషన్ని నేర్చుకొని పెట్టుకుంటే మనకు లిథియం అనేది రెగ్యులర్గా వచ్చేటువంటి టాపిక్. ఒక రకంగా చెప్పాలని అంటే ఏదో రకంగా దీనికి సంబంధించినటువంటి అంశాలు మనం రెగ్యులర్గా చదువుతూనే ఉంటాం. సో ఇలా లిథియం పరమాణు సంఖ్య ఎంత అని అంటే 3 అని అంటున్నాం. ఈ లిథియంని ఎలా సూచిస్తారు సార్ ఈ పరమాణు సంఖ్యను అని అంటే మీకు తెలుసు కదా, Li అనేటువంటి అంశంతో దీన్ని సూచించడం జరుగుతూ ఉంది. ఇక లిథియంకి సంబంధించి దీన్ని క్షారలోహ మాదిరిగా లిథియం అనేది కూడా రియాక్టివ్ మండేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందిరా. ఏమని అంటున్నాం? క్షారలోహ మాదిరిగా దీని రియాక్షన్ ఎలా అంటే మండేటువంటి స్వభావమును లిథియం కలిగి ఉంటుందా అని ఎక్కడైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఉంటుంది అని చెప్పండి రా. సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చూడండి, ఒక అంశాన్ని అన్ని కోణాలలో మనం కవర్ చేస్తాను. సో ఇక ఈ లిథియానికి సంబంధించి ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. పరమాణు సంఖ్య 3 అని అంటున్నాం. Liతో దీన్ని సూచిస్తాం. మండే స్వభావం కలిగినటువంటిదే లిథియం అని అంటున్నాం. ఇది ముఖ్యంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి బ్యాటరీల విషయంలో చాలా క్లియర్గా ఇది కీ రోల్ని ప్లే చేయడం జరుగుతూ ఉంది. అదే లిథియంగా మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. మరి ఈ లిథియంకి సంబంధించినటువంటి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి రిజర్వ్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. లిథియంకి సంబంధించి ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు లిథియంకి సంబంధించినటువంటి గ్లోబల్ స్థాయిలో రిజర్వ్స్, ప్రపంచంలో రిజర్వ్స్ అనేవి ఎలా ఉన్నాయి, ప్రపంచంలో లిథియం నిల్వలు అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. లిథియం నిల్వల మీద మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఇప్పుడు మీరు ఆన్సర్ చేస్తారు చూడండి. ఈ ప్రపంచంలో లిథియం నిల్వలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి, ఏ దేశాలలో ఉన్నాయి సార్ అని అంటే దక్షిణ అమెరికాకి సంబంధించిన, ప్రపంచంలో దక్షిణ అమెరికాకి సంబంధించినటువంటి చిలీ, అర్జెంటీనా మరియు బొలీవియా ప్రాంతాలలో ఎక్కువగా లిథియం నిల్వలు అనేవి కనుగొనబడ్డాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుందిరా. ఇక వీటితో పాటు చైనాలో కూడా ఎక్కువగా లిథియం నిల్వలు అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఎన్ని దేశాల పేర్లను ప్రధానంగా గుర్తుంచుకోవాలి? 1 చిలీ అని అంటున్నాం.
ఇక నెక్స్ట్ రెండోది ఏమంటున్నాం, ఒకటి చిలీ అని అంటున్నాం, రెండు బొలీవియా అని అంటున్నాం, బొలీవియా. నెక్స్ట్ థర్డ్ వచ్చి అర్జెంటీనా. ఇక వీటితో పాటు మరొక దేశం వచ్చి ఇగో చైనారా. చైనా అనేది ఆసియా కాంటినెంట్లో ఉంటాయి. ఈ మూడు దేశాలు కూడా మనకి దక్షిణ అమెరికాకి సంబంధించినటువంటి ఖండంలో కనబడతాయిరా. ఈ 4 దేశాలలో లిథియం నిల్వలు ప్రపంచ స్థాయిలో ఎక్కువగా ఉన్నాయని గుర్తించడం జరిగింది. ఓకేనా. సో అందుకు గాను ఈ 3 దేశాలను లిథియం నిల్వలు ఎక్కువగా ఉన్నందుకు గాను వీటిని ఏమని పిలుస్తున్నారు సార్ అని అంటే లిథియం ట్రయాంగిల్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉందిరా. ఏమని అంటున్నాం, ఇగో లిథియం ట్రయాంగిల్ అనగా ఏమి అని అంటారు. ఇగో లిథియం ట్రయాంగిల్ అనేటువంటి అంశం అనగా ఏమిటి అని అడుగుతారు. ట్రయాంగిల్. సో ఇలా మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే చిలీ, బొలీవియా, అర్జెంటీనాను లిథియం ట్రయాంగిల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఎందుకు ఇలా పిలుస్తున్నారు సార్ అని అంటే ఇగో లిథియంకి సంబంధించినటువంటి 54% ప్రపంచంలో ఇప్పటి వరకు లభించినటువంటి లిథియం నిల్వలలో 54% నిల్వలు మనకి ఈ 3 దేశాలలోనే కనిపిస్తూ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ 3 దేశాలను ఏమని పిలుస్తారు అని అంటే లిథియం ట్రయాంగిల్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఓకే. సో ఇలా ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. లిథియం ట్రయాంగిల్ మీద క్వశ్చన్ వస్తే మీరు చిలీ, బొలీవియా, అర్జెంటీనా అని చెప్పండి రా. సో దీనికి సంబంధించి ఇగో ABC అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ మూడింటిని కలిపితే ABC అని అంటారు కదా. ABC అనగా ఏమిటి అని అంటే లిథియం ట్రయాంగిల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మీకు ఏ ఫర్ యాపిల్ కాకుండా ఇక్కడ అర్జెంటీనా, బొలీవియా, చిలీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఆన్సర్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఇలా ఇగో ఈ అంశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో లిథియం ట్రయాంగిల్ దేశాలు ఏమిటి అని అంటే ఒకటి చిలీ, 2 బొలీవియా, 3 అర్జెంటీనా అని అంటున్నాం. ఇక్కడ మొత్తం ప్రపంచంలో ఎన్ని నిల్వలు లభిస్తూ ఉన్నాయి అని అంటే 54% లిథియం నిల్వలు ఇక్కడే ఉన్నాయి అని ఆన్సర్ చేయాలి. ఓకే. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం దీనికి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే దీనికి సంబంధించి మరొక ముఖ్యమైన అంశం భారత్కి సంబంధించినటువంటి లిథియం నిల్వల గురించి మాట్లాడినాం. ఇది ప్రపంచంగా ఉన్నటువంటి నిల్వలు. సో లిథియానికి సంబంధించినటువంటి అంశాలు ఎలా వచ్చినా ఇక్కడ మనం డిస్కస్ చేసిన అంశాలను గుర్తుంచుకోండి. లిథియం అనేది పరమాణు సంఖ్య 3, దీన్ని Liతో సూచించడం జరుగుతూ ఉంది. మండే స్వభావం కలిగినటువంటిది లిథియంకి ఉంది. ఇక ప్రపంచంలో లిథియం నిల్వలు ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు చిలీ, బొలీవియా, అర్జెంటీనా, చైనా అని అంటున్నాం. ఇక్కడ లిథియం ట్రయాంగిల్ అనగా ఏమిటి అంటే చిలీ, బొలీవియా, అర్జెంటీనా అని గుర్తుంచుకోండి. ఈ దేశాలలో 54% లిథియం నిల్వలు ఉన్నాయని అంచనా వేయడం జరుగుతూ ఉంది. రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత భారతదేశానికి సంబంధించినటువంటి లిథియం నిల్వల గురించి మాట్లాడదాం రా. ఇక ఇటీవల భారతదేశంలో లిథియం నిల్వలు జమ్మూ కాశ్మీర్లో కనుగొనడం జరిగింది, ఉన్నాయి అని చెప్పేసి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించడం జరిగిందిరా. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లిథియం నిల్వలకి సంబంధించినటువంటి అంశాలని గుర్తించడం జరిగింది. భారత్ లిథియం నిల్వలు అని అంటున్నాం. ఇది కూడా మనం క్లియర్గా నేర్చుకుంటే మనకి క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్స్ అనేవి గుర్తిస్తాం రా. భారత్ లిథియం నిల్వలకి సంబంధించి భారతదేశంలో లిథియం నిల్వలకి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే భారతదేశానికి సంబంధించి ఇటీవల లిథియం నిల్వల్ని ఎక్కడ గుర్తించడం జరిగింది అని అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ గుర్తించింది సార్ అని అంటే జమ్మూ కాశ్మీర్లో లిథియం నిల్వలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగిందిరా. ఎక్కడని అంటున్నాం జమ్మూ కాశ్మీర్లో లిథియం నిల్వలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. అలాగే రాజస్థాన్కి సంబంధించినటువంటి సాంబార్ మరియు పచ్ప్రద్ అనేటువంటి ప్రాంతాలలో కూడా ఎక్కడని అంటున్నాం రాజస్థాన్కి సంబంధించినటువంటి రాజస్థాన్లో సాంబార్, ఇక్కడ ఉప్పునీటి సరస్సు ఉంటుందిరా. సో ఈ ప్రాంతంలో కానీ అలాగే పచ్ప్రద్ అనేటువంటి పచ్పద్ర అనేటువంటి ప్రాంతాలలో లిథియం నిల్వలు ఉన్నాయి అనేటువంటి అంశంలో కూడా
ఒక క్లారిటీ అనేది ఉందిరా. ఇక గుజరాత్కి సంబంధించి రాన్ ఆఫ్ కచ్లో ఎక్కడ అని అంటున్నాం, గుజరాత్కి సంబంధించి రాన్ ఆఫ్ కచ్ అని అంటున్నాం. కచ్ జిల్లాలో లిథియం నిల్వలు ఉన్నాయి అనేటువంటి అంశంలో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఒక క్లారిటీని కలిగి ఉంది. భారతదేశంలో ఈ ప్రాంతాలలో ఎక్కువగా లిథియం నిల్వలు ఉన్నాయి అని చెప్పేసి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల చేసినటువంటి సర్వేలలో ఇది వెల్లడించడం జరిగింది. మనకి కాశ్మీర్ విషయం మీ అందరికీ క్లారిటీ ఉంది. ఇంకొక అంశాన్ని గుర్తుంచుకోండి, రాజస్థాన్కి సంబంధించినటువంటి సాంబార్ అలాగే పచ్ పద్రా, గుజరాత్కి సంబంధించినటువంటి కచ్ ప్రాంతాలలో లిథియం నిల్వలు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా తెలవడం జరుగుతూ ఉందిరా. సో ఇలా ఈ అంశాలన్నీ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ భారతదేశానికి సంబంధించి. ఇటీవల లిథియం బ్లాక్స్ని అర్జెంటీనా నుంచి కొనుగోలు చేసినటువంటి భారతదేశంలో లిథియం నిల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ గుర్తించబడ్డాయి అని అంటారు. సో అలా అడిగితే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఆల్రెడీ గుర్తించబడ్డాయి. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం రాజస్థాన్లోని సాంబార్ పచ్ పద్రాలో అలాగే గుజరాత్లోని కచ్లో కూడా లిథియం నిల్వలను పొందే అవకాశం భారత్కి ఉంది అని చెప్పేసి మీరు చెప్పగలిగితే 1 మార్క్ వస్తుంది. ఓకే, సో ఇది భారతదేశానికి సంబంధించినటువంటి అంశంరా. ఇలా దీన్ని గుర్తుంచుకోవాలి. మనం ఎలాగ ఇక్కడ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని అన్నాం కాబట్టి మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ అడుగుతా ఉన్నా, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు స్థాపించబడింది, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా, మీరు ఆన్సర్ చేయండి రా. వెరీ సింపుల్ రా. ఇగో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి ఎక్కడైనా క్వశ్చన్ వస్తే ఇది 1851లో ప్రారంభించబడింది అని చెప్పండి రా, స్థాపించబడింది. సో ఇది స్థాపన జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు ఆన్సర్ చేయండి. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడున్నది సార్ అని అంటే కలకత్తాలో ఉంది అని చెప్పండి రా. ఎక్కడ అని అంటున్నాం, కలకత్తాలో ఉన్నది. ఇది వెస్ట్ బెంగాల్, మీకు తెలుసు కదా, పశ్చిమ బెంగాల్లో ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇది జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన సమాచారం. దీనికి సంబంధించి మైన్స్, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ పరిధిలో ఇది ఉంటుంది. ఇలా మైన్స్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది లిథియంకి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి అప్డేట్. ఇక నెక్స్ట్ ఇదే లిథియంకి సంబంధించి మనం ఒక అంశం గురించి ఇంతకుముందు మాట్లాడినాం, ప్రాముఖ్యతలో మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ గురించి మాట్లాడినాం రా. దాన్ని ఎంఎస్పి అని అంటారు రా, ఎంఎస్పి అని అంటాం. ఈ ఎంఎస్పి అనేది మన భారతదేశానికి సంబంధించి ఎకానమీలో రైతులకి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు వస్తుంది రా, మినిమం సపోర్టింగ్ ప్రైస్ అని. కానీ ఇక్కడ ఎంఎస్పిని ఏమంటున్నాము అని అంటే మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అని అంటున్నాం రా. ఏమని అంటున్నాం, మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అని అంటున్నాం, సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అని అంటున్నాం. సో ఇలా ఇగో ఈ పార్ట్నర్షిప్కి సంబంధించి ఉన్నటువంటి అంశం ఏంటి అనేది తెలుసుకోవాలి మీరు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్లో ఎన్ని దేశాలు సభ్య దేశాలుగా ఉన్నవి అని అడుగుతారా. సో ఇది ముఖ్యంగా భూమిలో లభించేటువంటి ఒక 17 రకాల మూలకాలకి సంబంధించి, లిథియం కానీ కోబాల్ట్ కానీ ఇలాంటి వాటికి సంబంధించి ఒక 17 రకాల మూలకాల కోసం, ఎన్ని రకాలు అని అంటున్నాం, 17 రకాల మూలకాల కోసం మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అనేటువంటిది ఏర్పడడం జరిగిందిరా. సో ఈ అరుదైన మూలకాలు ఖనిజాలకి సంబంధించినటువంటి సరఫరా విషయంలో ఇది దృష్టి సారిస్తుందిరా. దేనికి సంబంధించి, సరఫరా విషయంలో దృష్టి సారిస్తుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సో మరి ఈ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటి దానిలో ఎన్ని దేశాలు సభ్య దేశాలుగా ఉన్నవి అని అంటే శిరీష చెప్పింది, వెరీ గుడ్. ఇందులో 14 దేశాలు సభ్య దేశాలు రా. ఎన్ని దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నవి అని అంటే ఇగో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, దీన్ని గుర్తుంచుకోండి. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్లో సభ్య దేశాలు ఎన్ని అని, 14 దేశాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుందిరా. సభ్యులుగా ఎవరెవరు ఉన్నారు సార్ దీనికి సంబంధించి అని అంటే ఆస్ట్రేలియా, కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, నార్వే, స్వీడన్, యూకే, యుఎస్ అలాగే EU. ఇగో ఈ దేశాలన్నీ కూడా ఇందులో సభ్య దేశాలుగా ఉన్నవి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సభ్యుల సంఖ్య ఎంత అని అంటారు. మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అనేది భూమిలో లభించేటువంటి 17 రకాల ఖనిజాలకి సంబంధించి మూలకాలకి సంబంధించి సరఫరా సిస్టమ్ని దానిపై దృష్టి
పెడుతూ ఏర్పడినటువంటిదే ఈ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. దీనికి మద్దతు ఇచ్చేందుకు కూడా ఇప్పుడు భారత్ లిథియం బ్లాక్స్ కొనుగోలు అనేటువంటిది అర్జెంటీనాతో చేసుకోవడం ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాల్సి ఉంటుంది. మనం మొత్తం చెప్పినటువంటి అంశాలు కాకుండా ఇటీవల మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్కి మద్దతునిచ్చేందుకు భారత్ అర్జెంటీనాతో ఒప్పందం చేసుకుందా లేదా బ్లాక్స్ కొనుగోలుకి సంబంధించి లిథియం కోసము అని అంటారు. కొనుగోలు కోసం ఒప్పందం చేసుకుంది అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అంశాలన్నీ కూడా మనకు ముఖ్యమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోవాలరా. ఇక ఇది ప్రధానంగా ఏం చేస్తుంది సార్ అని అంటే, ప్రపంచానికి అవసరమైనటువంటి ఖనిజాల విషయంలో ఇది సంక్లిష్టంగా వ్యవహరించడం కాకుండా స్థిరమైనటువంటి విధానాలతో ముందుకెళ్తుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఖనిజాల సరఫరాకి సంబంధించినటువంటి పెట్టుబడి అంశాలను పరిశీలిస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక మైనింగ్ కానీ, ప్రాసెసింగ్ కానీ, రీసైక్లింగ్ కానీ, పర్యావరణ సామాజిక రంగాలలో ఏదైతే ఈ మైనింగ్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో వీటినన్నింటిని కూడా ప్రోత్సహిస్తుంది అని గుర్తుంచుకోవాలి. క్లిష్టమైన ఖనిజాల రీసైక్లింగ్ని పెంచడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకుంటే మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ గురించి మనకు అంతా గుర్తున్నట్లే. ఓకేనా? ఇది మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. ఇందులో భారత్ సభ్యదేశమా కాదా అని అంటే భారత్ సభ్యదేశము అని చెప్పేసి గుర్తుంచుకోండి. భారత్తో పాటు మరొక 13 దేశాలు దీనికి సంబంధించి సభ్యులుగా ఉంటావి అనేటువంటి అంశం ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇలా మనం ఈ మొత్తం అంశాన్ని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో భారత్ అర్జెంటీనాతో లిథియం ఒప్పందం చేసుకున్నటువంటి నేపథ్యంలో, లిథియం బ్లాక్స్ ఒప్పందం చేసుకున్నటువంటి నేపథ్యంలో, వాటిని కొనుగోలు చేసినటువంటి నేపథ్యంలో మనం అన్ని కోణాలలో కూడా ఈ టాపిక్ని డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇలా ఈ అంశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక రైట్, నెక్స్ట్ దీని తర్వాత భారత్ చైనాకి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ని డిస్కస్ చేద్దాం. ఇది డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం మాట్లాడబోయేటువంటి టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఓకే, వెరీ సింపుల్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా. భారత్కి చైనాకి మధ్యన మొత్తం సరిహద్దు పొడవు ఎంత? పోస్ట్ యువర్ ఆన్సర్. భారత్కి చైనాకి మధ్యన సరిహద్దు పొడవు ఎంత అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అడిగినరా మిమ్మల్ని. ఇటీవల ఏమైంది అని అంటే భారత్కి చైనాకి సంబంధించి సరిహద్దు సమస్య అనేది 2020 చాలా చాలా స్ట్రాంగ్గా కొనసాగుతూ ఉందిరా. ఓకేనా? సో ఇలా 2020 నుంచి ఘర్షణలు అనేవి ఇరు దేశాల మధ్యన ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇటీవల చాలా ఆలస్యంగా చైనాకి భారత్కి సంబంధించినటువంటి సైన్యం మధ్యన 2 ఘర్షణలు జరిగాయి. ఇవి పెద్ద ఎత్తున జరిగాయి, కానీ ఈ అంశం అనేది లేటుగా బయటికి రావడం జరిగింది అని చెప్పేసి ఒక కరెంట్ ఇష్యూ అనేది బయటకు వచ్చిందిరా. అయితే మనం అసలు ఈ భారత్ చైనా మధ్యన జరుగుతున్నటువంటి ఇష్యూ గురించి ఒకసారి వైడ్గా క్లియర్గా డిస్కస్ చేద్దాం. వెరీ గుడ్ రా, మీరు చెప్పినది రైట్ ఆన్సర్. సో ఇప్పుడు భారత్ చైనా అనేటువంటి టాపిక్ మనకి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేటువంటి అంశం రా. రైట్, సో ఇప్పుడు భారత్కి చైనాకి మధ్యన ఇటీవల ఏ అంశాలు వెలువడ్డాయి అని అంటే, ఇగో ఈ 2 దేశాల మధ్యన 2 ప్రధానమైనటువంటి ఘర్షణలు జరిగాయి అనేటువంటి అంశం బయటికి రావడం జరిగిందిరా. అసలు ఎందుకు చైనా భారత్ విషయంలో, సరిహద్దు విషయంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది, భారత్కి సంబంధించినటువంటి ప్రాంతాలను ఆక్రమించాలని చూస్తుంది, అరుణాచల్ ప్రదేశ్ మీది కాదు మాదే అని చెప్పేసి ఎందుకంటా ఉంది అని అంటే, ఇప్పుడు చైనా ఎకానమీ అనేది ప్రపంచంలో అమెరికా తర్వాత 2వ స్థానంలో ఉంది. చైనాకి సంబంధించి చైనాను నిలువరించే విషయంలో అమెరికా భారత్తో దోస్తీ చేస్తుందన్నటువంటి అంశం ఎప్పుడు తెర మీదకి వచ్చినా చైనా అనేది భారత సరిహద్దు అంశాలలో ముందుకు రావడం జరుగుతోంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఘర్షణలు అనేవి 2020 నుంచి జరుగుతూ ఉన్నాయి ఇరు దేశాలకి సంబంధించి. అయితే 2020లో ఈ ఘర్షణలు ఎక్కడ ప్రారంభమైనాయి సరే అంటే లడాఖ్లో ప్రారంభం కావడం జరిగిందిరా. ఎక్కడ అని అంటున్నాం? లడాఖ్లో ప్రారంభమైనాయి. ఇగో ఈ లడాఖ్కి సంబంధించి ఇది మనకి యూనియన్ టెరిటరీరా. ఇగో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నటువంటి లదాఖ్లో ఎప్పుడు స్టార్ట్ అయినాయని అంటున్నాం? 2020 సమయంలో ఇగో ఈ ఘర్షణలు అనేవి ప్రధానంగా ప్రారంభం అవ్వడం జరిగింది. సో ఇలా భారత్ అలాగే చైనాకి సంబంధించి LACరా, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి సంబంధించినటువంటి అంశాల వెంబడి ఈ LAC వెంబడి ఏం జరుగుతూ ఉన్నాయనంటే ఘర్షణలు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి సంతోష్ గారు
ఆయన మరణించడం కూడా జరిగింది ప్రీవియస్గా ఘర్షణలలో. సో ఇలా ఈ భారత్ చైనా ఘర్షణలు ఇటీవల ఏమైనా వెలుగు చూసాయనంటే వెలుగు చూసాయి అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుందిరా. ఇక నెక్స్ట్ ఈ ఘర్షణలు 2020లో స్టార్ట్ అయితే 2021, 22 వరకు కూడా కొనసాగడం జరిగింది. పలు దఫలు చర్చలు కూడా నిర్వహించారు. అయితే ఇప్పుడు ఈ LAC అనేది మొత్తం ఎన్ని కిలోమీటర్ల పొడవు ఉంది అని అంటే 3488 కిలోమీటర్ల పొడవు ఉందిరా. సో ఇప్పుడు సరిహద్దు ఎంత అని అంటున్నాం, చైనాకి భారత్కి సంబంధించినటువంటి సరిహద్దు పొడవు ఎంత అని అంటే 3488 కిలోమీటర్లు అని చెప్పేసి LAC ద్వారా గుర్తించడం జరుగుతూ ఉంది. అయితే చైనా ఏమంటుంది, మొత్తం సరిహద్దులో 2000 కిలోమీటర్ల మేర మా ప్రాంతాలే ఉన్నాయి అని చెప్పేసి చైనా వాదించడం జరుగుతూ ఉంది. చైనా వాదన తప్పు కదా. అందుకే భారత ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అని అంటే ఈ LAC వెంబడి అనేకమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చేయడం జరుగుతోంది. ఇటీవల దీనికి సంబంధించి ప్యాంట్రియర్ హైవే గురించి కూడా మనం క్లాస్లో మాట్లాడడం జరిగింది. సో ఇలా ఈ సరిహద్దుకి సంబంధించి ఇగో ఇలాంటి అంశాలు అనేవి లేవనెత్తుతూ ఉంది. ఇక ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి చైనా వాదన ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం అంతా కూడా మాదే అని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్ను క్లెయిమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని భారత్ తీవ్రంగా ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. సో అయితే దీనికి సంబంధించి ఈ 3488 కిలోమీటర్ల ఈ LACని ఎన్ని రకాలుగా విభజించడం జరుగుతూ ఉంది అని అంటే జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని 3 భాగాలుగా విభజించడం జరుగుతూ ఉందిరా. ఒకటి ఏమంటున్నాము, తూర్పు సెక్టార్ అని అంటున్నాం. మరొకటి వచ్చి ఏంటి అని అంటే మిడిల్ సెక్టార్, మధ్య సెక్టార్ అని అంటున్నాం. మరొకటి వచ్చి ఏంటి అని అంటే పశ్చిమ సెక్టార్ అని అంటున్నాం. LACకి సంబంధించినటువంటి దీనిని ఎన్ని భాగాలుగా విభజించడం జరుగుతూ ఉంది అని చెప్పేసి అడుగుతారా. ఎన్ని భాగాలు LAC అని అడుగుతారు సింపుల్గా. LACకి సంబంధించినటువంటి దీనిని ఎన్ని భాగాలుగా విభజించడం జరుగుతూ ఉంది, 3488 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతాన్ని, సరిహద్దు రేఖను అని అంటారు. ఇలా అడిగితే మనం దీనిని 3 రకాలుగా విభజించడం జరుగుతూ ఉంది అని చెప్పాలి. ఒకటి ఏమంటున్నాం, తూర్పు సెక్టార్ అని అంటున్నాం. ఇక రెండోది వచ్చి ఏంటి అని అంటే మిడిల్ సెక్టార్ అని అంటున్నాం. రెండోది వచ్చి మిడిల్ సెక్టార్ అని అంటున్నాం లేదా మధ్య సెక్టార్. ఇక నెక్స్ట్ మూడోది వచ్చి ఏంటి అని అంటే పశ్చిమ సెక్టార్ అని అంటున్నాం. ఏ సెక్టార్ రా? పశ్చిమ సెక్టార్. సో ఇలా 3 రకాలుగా దీన్ని బైఫర్కేట్ చేయడం జరుగుతూ ఉంది. మరి తూర్పు సెక్టార్లో ప్రధానంగా మనకు కనిపించేది ఏంటి సార్ అని అంటే అరుణాచల్ ప్రదేశ్ను సిక్కిం ప్రాంతాలలో విస్తరించి ఉన్నదే తూర్పు సెక్టార్ అని గుర్తించాల్సి ఉంటుందిరా. ఏ ప్రాంతాల మధ్యన తూర్పు సెక్టార్ ఉంది అని చెప్పేసి మిమ్మల్ని ఎక్కడైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఇగో దీనికి సంబంధించి జాగ్రఫీలో ఈ అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్ రా. అరుణాచల్ ప్రదేశ్ అలాగే సిక్కిం ప్రాంతాల మధ్యన ఉన్నటువంటిదే ఈ తూర్పు సెక్టార్ రా. ఇది ప్రస్తుతం వివాదాస్పదంగా ఉన్నటువంటి ఈ సరిహద్దుకి సంబంధించినటువంటి అంశం ఈ ప్రాంతాలలో ఉంది. ఇక నెక్స్ట్ మిడిల్ సెక్టార్గా వేటిని ఏ రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి ప్రాంతాలను చూస్తూ ఉన్నారు అని అంటే ఇక్కడ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మధ్యన ఉన్నటువంటిది మిడిల్ సెక్టార్, హిమాచల్ ప్రదేశ్, రైట్. ఇక నెక్స్ట్ మూడోది ఏంటి సార్ అని అంటే లదాఖ్. మనం మాట్లాడుతున్నటువంటి గొడవలు ఎక్కడైతే స్టార్ట్ అయ్యాయో గా ప్రాంతమే పశ్చిమ ప్రాంతము అని అంటున్నాం. ఇది ఎక్కడుంది సార్ అని అంటే పశ్చిమ సెక్టార్ అనేది కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి లదాఖ్లో ఉంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుందిరా. ఇగో ఇలా LACని 3 రకాలుగా బైఫర్కేట్ చేయడం జరుగుతూ ఉంది. సో క్వశ్చన్ అడుగుతారు, LAC భారత్ చైనా మధ్యలో ఎన్ని రకాలుగా దీన్ని బైఫర్కేట్ చేస్తూ ఉన్నారు అని అంటారు. అంటే 3 రకాలుగా దీన్ని విభజించడం జరుగుతూ ఉంది. ఒకటి తూర్పు సెక్టార్ అని అంటున్నాం. ఇది అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం మధ్యన ఉండేటువంటి సెక్టార్ వివాదాస్పదంగా ఇప్పుడు మారింది. నెక్స్ట్ మిడిల్ సెక్టార్, ఇది ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మధ్యన ఉంటుంది. దీంట్లో పెద్ద గొడవలు ఏం లేవు, సరిహద్దు రేఖ వెంబడి. ఇక పశ్చిమ సెక్టార్లో లదాఖ్లో ఇది విస్తరించి ఉంది. ఇగో ఈ సెక్టార్లోనే గొడవలు ప్రారంభమయ్యాయి చైనాకి భారత్కి మధ్యన అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయగలిగితే ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ మొత్తం ఈ 3ంటికి సంబంధించినటువంటి సెక్టార్ పొడవే 3488 కిలోమీటర్లు LACగా మనం మాట్లాడడం జరుగుతూ ఉందిరా. సో ఇలా దీనికి సంబంధించినటువంటి అంశాలు అనేవి మనం ముఖ్యమైనటువంటి అంశాలుగా గుర్తించాల్సి ఉంటుందిరా. ఇక ఈ తూర్పు సెక్టార్కి సంబంధించి ఇక్కడ
సుమారు 9,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని 1962లో యుద్ధం వచ్చినప్పుడు, ఇగో చైనాకి భారత్కి యుద్ధం ఎప్పుడు వచ్చింది అని అంటారా, చైనాకి భారత్కి యుద్ధానికి సంబంధించిన అంశం వస్తే మనం 1962 టైంలో చైనా అలాగే భారత్ మధ్యన యుద్ధం అనేది జరిగింది అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఇక ఈ యుద్ధం జరిగినప్పుడు ఈ పీపుల్ లిబరేషన్ ఆర్మీ అనేటువంటి చైనా ఆర్మీ భారతదేశానికి సంబంధించినటువంటి 9,000 చదరపు కిలోమీటర్ల లోతుకి చొచ్చుక రావడం జరిగింది. ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇలా ఈ స్క్వేర్ కిలోమీటర్స్ అని అంటున్నాం. సో ఇలా ఇగో ఈ అంశం అనేది మనకి ఇంపార్టెంట్. ఇది ఏ సెక్టార్లో ఉంటుంది సార్ అని అంటే తూర్పు సెక్టార్లో ఉంటుంది అనేటువంటి అంశం ఇక్కడ మనం ప్రధానంగా గుర్తించాల్సినటువంటి అంశం రా. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఇదే విభాగంలో మెక్ మోన్ లైన్ అనేటువంటిది ఇక్కడే కనబడుతుందిరా. ఇగో మెక్ మోన్ లైన్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనల్ని అడిగితే ఇది ఏ విభాగంలో ఎల్ఏసి వెంబడ కనబడుతుంది అని అంటే తూర్పు సెక్టార్ విభాగంలోనే మెక్మోన్కి సంబంధించినటువంటి లైన్ అనేది కూడా ఇక్కడ ప్రధానంగా ఈ విభాగంలోనే ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ మధ్య సెక్టార్కి సంబంధించి ఇటీవల చైనాకి భారత్కి మధ్య సెక్టార్లో కూడా కొన్ని గొడవలు వచ్చినాయి. ప్రధానంగా ఏ అంశాలలో ఈ గొడవలు వచ్చినాయి అని అంటే ఒకటి డోక్లాం ప్రతిష్టంభనరా. ఒకటి ఈ మధ్య సెక్టార్కి సంబంధించినటువంటి అంశం వస్తే మీరు 2 అంశాలను గుర్తుంచుకోవాలి. ఇందులో ఒకటి డోక్లాంకి సంబంధించినటువంటి ప్రతిష్టంభన అని అంటున్నాం. రెండవది వచ్చి ఏంటి సార్ అని అంటే నాతులా పాస్ రా. నాతులా పాస్ డోక్లాం అనేటువంటివి ఎక్కడ ఉన్నాయి, వీటికి సంబంధించిన అంశాలను గుర్తించండి అని అంటారు. ఇవి మనకు మధ్య సెక్టార్ లేదా మిడిల్ సెక్టార్ ఎల్ఏసికి సంబంధించి ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రాంతంలో విస్తరించున్నటువంటివి. డోక్లాం నాతులా పాస్కి సంబంధించి భారత్ చైనా మధ్యన విభేదాలు రావడం జరిగింది. ఈ అంశం అనేది ఇప్పుడు ప్రస్తుతం తెర మీద లేదు, కానీ ప్రీవియస్ ఇయర్స్లలో ఇది వచ్చింది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈ పశ్చిమ సెక్టార్కి సంబంధించి ఇది లదాఖ్ ప్రాంతానికి సంబంధించింది అని అంటున్నాం. ఈ ప్రాంతమే వాస్తవానికి జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి రాష్ట్ర పరిధిలో ఉండేది. కానీ జమ్మూ కాశ్మీర్ 2019లో రీఆర్గనైజేషన్ చేయబడ్డది, యూటీస్గా మార్చబడ్డది. ఇప్పుడు లదాఖ్ ప్రాంతం అనేది పశ్చిమ సెక్టార్లో ప్రధానంగా ఇక్కడ గుర్తించడం జరుగుతోంది. 1962 యుద్ధంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాలు, అక్సాయ్ చీన్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి ఇక్కడ క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. లదాఖ్కి సంబంధించినటువంటి ఈ పశ్చిమ సెక్టార్లో అక్సాయ్ చీన్కి సంబంధించినటువంటి అంశాలను క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో ఇలా ఎల్ఏసికి సంబంధించినటువంటి అంశాలను మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఎల్ఏసి వెంబడి ప్రస్తుతం ఘర్షణలు జరుగుతున్నాయి. ఇటీవల చాలా ఆలస్యంగా ఒక 2 ఘర్షణలు బయటకు వచ్చినాయి. ఎల్ఏసి అనేది భారత్కి చైనాకి సంబంధించినటువంటి సరిహద్దు రేఖ అని అంటున్నాం, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని అంటున్నాం. ఇది 3488 కిలోమీటర్లతో ఉన్నది. 3 పార్ట్స్గా దీన్ని డివైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఒకటి ఈస్ట్ సెక్టార్ అంటున్నాం, రెండోది మిడిల్ సెక్టార్ అంటున్నాం, మూడోది వచ్చి వెస్ట్ సెక్టార్ అని అంటున్నాం. వీటిని ఇలా జతపరచండి అని ఈ అంశాలను జతపరచండి అని కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ అంశాలను గుర్తుంచుకుంటే మీ ఆన్సర్ అనేది రైట్ అవుతుందిరా. ఇది ఎల్ఏసికి సంబంధించినటువంటి ప్రతిష్టంభన, ఎల్ఏసి అంశాలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు రా. ఇక నెక్స్ట్ మనం విజయ్ రాఘవన్ కమిటీ గురించి మాట్లాడదాం. విజయ్ రాఘవన్ కమిటీని ఏర్పాటు చేసింది ఎవరు? పోస్ట్ యువర్ ఆన్సర్. పక్కాగా క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో. విజయ్ రాఘవన్ కమిటీని దేనికోసం ఏర్పాటు చేయడం జరిగింది? దెన్ లేదు అని అంటే విజయ్ రాఘవన్ కమిటీ ఇచ్చినటువంటి సిఫారసులు ఏంటి అనేటువంటి అంశాలను బేస్ చేసుకొని ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. అసలు విజయ్ రాఘవన్ కమిటీ అనేది ఎందుకు వచ్చింది, విజయ్ రాఘవన్ కమిటీ ఏం చెప్తా ఉంది, ఇది ఎలాంటి సిఫారసులను చేసింది, ఎవరు ఏర్పాటు చేసిరు అనేటువంటి అంశాలను ఇప్పుడు మనం మాట్లాడదాం. ఇటీవల విజయ్ రాఘవన్కి సంబంధించినటువంటి కమిటీ అనేది సిఫారసుల్ని సూచించడం జరిగింది. ఆ సిఫారసులు ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడబోతాం. విజయ రాఘవన్ కమిటీ అని అంటున్నాం. ఈ విజయ్ రాఘవన్ కమిటీ అనేటువంటిది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. రేపు మీరు రాయబోయేటువంటి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2లో కానీ క్వశ్చన్ ఇక్కడ నుంచి ఉండడానికి 100% అవకాశం ఉంటుంది. విజయ్ రాఘవన్ కమిటీని ఎవరు ఏర్పాటు చేసిరు సార్ అని అంటే దీనిని రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం జరిగిందిరా. భారత ప్రభుత్వానికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఒక కీలకమైన విభాగం ఉంటుంది, అదే డిఆర్డిఓ రా. ఏమని అంటున్నాం? డిఆర్డిఓ అని అంటున్నాం. సో డిఆర్డిఓ
డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓకి సంబంధించినటువంటి పనితీరు పైన డిఆర్డిఓకి ఏ ప్రాజెక్ట్ అప్పగించినా చాలా ఆలస్యం అవుతుంది, ఎందుకు ఆలస్యం అవుతుంది ఒకసారి మీరు స్టడీ చేయండి అని చెప్పేసి ఈ విజయరాఘవన్ కమిటీని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందిరా. సో ఇలా రక్షణ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డిఆర్డిఓ కోసం ఏర్పాటు చేయబడిన కమిటీ ఏంటి అని అంటే ఈ విజయరాఘవన్ కమిటీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేసిరు? 2023లో ఎంతమందితో అనంటే 9 మంది సభ్యులతో దీనిని ఏర్పాటు చేయడం జరిగిందిరా. దీనికి అధ్యక్షత వహించింది ఎవరు ఈ కమిటీకి అని అంటే విజయరాఘవన్ గారు. ఈ విజయరాఘవన్ గారు ఎవరు అని అంటే ఈయన ప్రభుత్వానికి సంబంధించినటువంటి మాజీ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ రా. సో ఇగో విజయరాఘవన్ ఎవరు అని అంటే ఈయన మాజీ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అని అంటున్నాం రా. సైంటిఫిక్ అడ్వైజర్. సో ఇలా ఇగో ఈయన అధ్యక్షతన ఏర్పాటు చేసింది డిఆర్డిఓకి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించేందుకు ఇగో ఈ కమిటీ అనేది వచ్చింది. అయితే ఈ కమిటీ ఇటీవల ఏం చేసింది అని అంటే కొన్ని సిఫారసుల్ని అందించడం జరిగిందిరా. ఏం చేసింది? సిఫారసుల్ని అందించింది. సో ఈ కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారు అని అంటున్నాం? డిఆర్డిఓకి సంబంధించినటువంటి పనుల ఆలస్యానికి సంబంధించినటువంటి అంశాలను పరిష్కరించేందుకోసం ఈ కమిటీని సూచనలు చేయమని కోరింది. ఎవరు కోరిరు? రక్షణ మంత్రిత్వ శాఖ కోరింది. ఈ కమిటీ ఇప్పుడు సిఫారసుల్ని అందించడం జరిగింది. సో కమిటీ చేసినటువంటి ప్రధాన సిఫారసులు ఏమిటి అని చెప్పేసి మనల్ని క్వశ్చన్ అడుగుతారా. సో అలా క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే డిఫెన్స్ కౌన్సిల్ టెక్నాలజీని ఏర్పాటు చేయమని చెప్పిందిరా. సో ఇప్పుడు కమిటీ ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి సూచనల మీద క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ ఎట్లా వస్తుంది అని అంటే స్టేట్మెంట్ లెవెల్లో వస్తుందిరా. క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అని అంటున్నాం? ఇగో కమిటీ సూచనలు అని అంటున్నాం, కమిటీ లేదా సిఫారసులు అని అంటున్నాం. ఇగో ఈ సిఫారసుల మీద క్వశ్చన్ అనేది వస్తుంది. ఈ క్వశ్చన్కి మీరు రెడీగా ఉండండి. విజయరాఘవన్ కమిటీ సిఫారసులని గుర్తించండి అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. అలా అడిగారు అనుకోండి, ఫస్ట్ అంశంగా ఏం చెప్తా ఉన్నాము అని అంటే డిఫెన్స్ టెక్నాలజీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి అని చెప్పింది. ఏం చెప్పింది? డిఫెన్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీ కౌన్సిల్ అని అంటున్నాం రా. టెక్నాలజీ కౌన్సిల్ ఏర్పాటు అనేది జరగాలి అని చెప్పింది. సో ఇది ఒక ప్రధానమైనటువంటి సిఫారసు. రెండోది ఏంటి అని అంటే దేశీయంగా అంటే దేశ స్థాయిలో దేశానికి సంబంధించి ఆత్మనిర్భర్కి సంబంధించినటువంటి ఇగో సాంకేతిక అభివృద్ధి రోడ్ మ్యాప్ని తీసుకురావాలని చెప్పింది. దేశీయ సాంకేతిక అభివృద్ధిని లేదా రోడ్ మ్యాప్ని రూపొందించాలి అని చెప్పేసి కూడా ఇగో ఈ కమిటీ చెప్పడం జరిగింది. ఇక ఈ అభివృద్ధి అనేది ఎలా ఉండాలి? దేశీయంగా ఉండాలి అని చెప్తా ఉంది. సో సెల్ఫ్ రిలయన్స్కి సంబంధించి దేశీయంగా ఉండాలి అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక మూడోది ఏంటి అని అంటే మనకి సిడిఎస్ అనేది ఒకటి వచ్చిందిరా. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కి సంబంధించి అతని అధ్యక్షతన ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని అంటుందిరా. మూడోది ఏంటి అని అంటే సిడిఎస్ అధ్యక్షతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి సూచించింది. సో ఇలా ఏర్పాటుకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈ కమిటీ సూచించడం జరిగింది. ఇక నాలుగవ అంశం 3 సర్వీసెస్ చీఫ్లకి సంబంధించి వారితో పాటు వైస్ చీఫ్లతో ఒక సైంటిఫిక్ అడ్వైజరీతో కూడినటువంటి సభ్యులు ఉండాలి అని చెప్పిందిరా. సో నాలుగవ అంశం ఏంటి అని అంటే మనకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కింద 3 ప్రధానమైనటువంటి అధికారులు చీఫ్స్ కనబడతారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి వీరితో పాటు ఇగో చీఫ్స్, ఆర్మీ చీఫ్స్తో పాటు వైస్ చీఫ్స్తో పాటు సైంటిఫిక్ అడ్వైజరీ సభ్యులను ఏర్పాటు చేయాలి అని చెప్పిందిరా. సభ్యుల ఏర్పాటు అని అంటున్నాం. ఇగో ఇది కూడా కమిటీ సూచించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశంగా గుర్తించాల్సి ఉంటుంది.
ఇక దీనితో పాటు ఈ డిఆర్డిఓ రిలేటెడ్గా ఉన్నటువంటి అకాడమిక్ పరిశ్రమల నుంచి ప్రాతినిధ్యం కలిగించేటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఎక్కడి నుంచి అని అంటున్నాం, డిఆర్డిఓలో పనిచేసేందుకు అకాడమిక్ కానీ ఇతర రీసెర్చెస్కి సంబంధించినటువంటి రీసెర్చ్ విభాగాలకి సంబంధించినటువంటి సభ్యులను ఇద్దరు సభ్యులను తీసుకోవాలి అని సూచించింది. ఇద్దరు సభ్యులు కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇది డిఆర్డిఓకి సంబంధించి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఈ సూచనలు కమిటీ సిఫారసులు ఏమిటి అని అడిగినప్పుడు ఈ పాయింట్స్ అన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. విజయరాఘవన్ కమిటీ మీద ఫస్ట్ ఏదైనా బేసిక్ క్వశ్చన్ అడిగితే ఇగో ఈ అంశాలు ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ విజయరాఘవన్ కమిటీ సిఫారసుల గురించి చెప్పండి అని అంటే డిఫెన్స్ టెక్నాలజీ కౌన్సిల్ ఏర్పాటు ఉండాలి అని సూచించింది. సాంకేతిక అభివృద్ధి దేశీయంగా జరగాలి అని చెప్పింది. సిడిఎస్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు అవసరము అని చెప్పింది. అలాగే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్స్తో పాటు వాటి వైస్ చీఫ్స్తో పాటు సైంటిఫిక్ అడ్వైజర్ సభ్యులు కూడా ఉండాలి అని చెప్పింది. అలాగే అకాడమీ, రీసెర్చ్, ఇతర విభాగాలకి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇలా ఈ విజయరాఘవన్ కమిటీ ఇచ్చినటువంటి సిఫారసులు గురించి అడిగితే గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అలా క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ అంశం అనేది మీకు ఇంపార్టెంట్ అంశంగా ఉపయోగపడుతుందిరా. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఇక డిఆర్డిఓ అని అంటే మీ అందరికి కూడా తెలుసు. డిఆర్డిఓ అనేది భారతదేశానికి సంబంధించి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటున్నాం. ఈ డిఆర్డిఓ అనేది ఎప్పుడు స్థాపించబడింది సార్ అని అంటే 1958లో స్థాపించబడిందిరా. డిఆర్డిఓకి సంబంధించినటువంటి అంశాలను గురించి మాట్లాడాల్సి వస్తే డిఆర్డిఓ మీద ఇటీవల వచ్చిన కమిటీ ఏంటి అని అంటే విజయరాఘవన్ కమిటీ అని చెప్తారు. ఈ డిఆర్డిఓ అనేది ఎప్పుడు ఏర్పాటైంది అని అంటే 1958 జనవరి 1న ఏర్పాటైంది. ఇటీవల డిఆర్డిఓ జనవరి 1కి సంబంధించి దినోత్సవాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉందిరా. ఈ డిఆర్డిఓకి సంబంధించిన ప్రధానమైన భవనం హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అని అంటే న్యూఢిల్లీలో ఉంటుంది అని అంటున్నాం. డిఆర్డిఓ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. డిఆర్డిఓకి సంబంధించినటువంటి నినాదం ఏమిటి అని అప్పుడప్పుడు మిమ్మల్ని అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ బలం యొక్క మూలం సైన్స్లో ఉంది అనేటువంటిది డిఆర్డిఓకి సంబంధించినటువంటి నినాదం. డిఆర్డిఓలో మొత్తం 30,000 మంది ఉద్యోగులు ఉంటే ఇందులో 5,000 మంది సైంటిస్టులు ఉంటారా. ఎంతమంది అని అంటున్నాం? 5,000 మంది శాస్త్రవేత్తలు డిఆర్డిఓలో ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇలా ఇగో ఈ అంశాలన్నీ డిఆర్డిఓకి సంబంధించి ఇంపార్టెంట్ అంశాలు. డిఆర్డిఓకి సంబంధించి ఎవరు సార్ దీని చైర్మన్గా ప్రస్తుతం ఉన్నారు అని అంటే సమీర్ వి కామత్ అని చెప్పేసి ఆన్సర్ చెప్పండి. ఎవరు అని అంటున్నాం? ఇగో చైర్మన్గా సమీర్ వి కామత్ అని అంటున్నాం. ఇగో ఈయన డిఆర్డిఓకి సంబంధించినటువంటి చైర్మన్. దీని పైన వచ్చిన కమిటీ ఏంటి అని అంటే విజయరాఘవన్ కమిటీ అని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కమిటీ గురించి మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఇగో ఈ మొత్తం అంశం కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ రా. ఇక నెక్స్ట్ ఎంపీ ల్యాడ్స్ కోసం ఒక అప్లికేషన్ రావడం జరిగిందిరా. ఆ అప్లికేషన్ పేరేమిటి అని అంటారు. మన తెలుగులో వెరీ ఫేమస్, మీ అందరికీ తెలుసు, సాక్షి పత్రిక ఉన్నది కదా. ఈ సాక్షి పేరుతోటి ఒక మొబైల్ యాప్ వచ్చిందిరా. దేనికోసం అని అంటున్నాం? ఎంపీ ల్యాడ్స్ కోసం రావడం జరిగింది. సో ఎంపీ ల్యాడ్స్ కోసం వచ్చినటువంటి ల్యాడ్స్ కోసం ఒక ఏమొచ్చింది అని అంటున్నాం? ఎంపీ ల్యాడ్స్ కోసం అప్లికేషన్ తీసుకొచ్చిర్రా. ఈ అప్లికేషన్ ఎందుకు తీసుకొచ్చిర్రు అనేది ఒకసారి ఇప్పుడు మాట్లాడదాం. ఓకే, రైట్. దాని పేరు ఏం పేరు అని అంటున్నాం? ఈ సాక్షి అని అంటున్నాం. సాక్షి. ధోని వాళ్ళ వైఫ్ పేరు కూడా సాక్షియే కదరా. రైట్. సో ఎంపీ ల్యాడ్స్ కోసం అప్లికేషన్ ఇటీవల ఏమొచ్చింది అని అంటే ఈ సాక్షి అనేటువంటి దానిని గుర్తుంచుకోండిరా. ఈ సాక్షి అనేటువంటిది ఇగో ఎంపీ ల్యాడ్స్ కోసం రావడం జరిగింది. అసలు ఎంపీ ల్యాడ్స్ అంటే ఏంటి అనేది మళ్ళీ ఇక్కడ మనల్ని క్వశ్చన్గా అడుగుతారు. సో ఈ ఎంపీ ల్యాడ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ గురించి అడిగితే ఇగో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్స్ అని అంటున్నాం రా. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గాలు ఉంటాయి కదా, ఒక 7 నియోజకవర్గాలు ఇట్లా కలిపితే ఏమవుతుంది అని అంటే ఒక ఎంపీ స్థానం వస్తుంది. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? డైరెక్ట్ ఓటింగ్ ద్వారా లోక్సభకి వెళ్తారు. ఇక కొందరు రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యసభకి ఎంపిక అవుతారు. సో ఇలా వీరందరినీ కూడా ఏమని పిలుస్తున్నాం మనం? ఎంపీలు అని పిలుస్తున్నాం.
ఓకేనా. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎందుకు తీసుకొచ్చిర్రు అని చెప్పి, సో ఈ అప్లికేషన్ ఎందుకు వచ్చింది అని అంటే వీరికి ఎంపీలకి నిధులు అనేవి కేటాయించబడుతున్నాయిరా. ఈ నిధులు ఒక 1 ఇయర్కి వచ్చి ఇప్పుడు ఎంత ఇస్తున్నారో తెలుసా? మీరు ఎంపీ అయితే మీకు వచ్చేది 5 CR వస్తుంది, మీకు కాదు, ప్రజలకు ఖర్చు పెట్టేందుకు. ఒక 1 ఇయర్ ఒక ఎంపీకి, అది రాజ్యసభ అయినా లోక్సభ అయినా ఏ సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ అయినా ఎవ్రీ ఇయర్ ఒక 5 కోట్ల రూపాయల నిధిని ఇస్తూ ఉన్నారు, నిధులను ఇస్తూ ఉన్నారు, నాటు నిధులను ఇస్తూ ఉన్నారు. సో ఈ ఫండ్స్ని, గ్రాంట్స్ని సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారా లేదా అని చెప్పేసి ట్రాక్ చేయడానికి, సో దానికి సంబంధించి నిధుల ఫ్లోటింగ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి తీసుకొచ్చినటువంటి అప్లికేషనే ఈ సాక్షి అనేటువంటి అప్లికేషన్. అంటే ఇక్కడ ఇచ్చేటువంటి నిధుల పారదర్శకత, సింపుల్గా చెప్పాలి అని అంటే నిధుల పారదర్శకత. ఇక లేదు అని అంటే ఈ ట్రాన్స్పరెన్సీ అనేటువంటి అంశంతో పాటు నిధులకి సంబంధించినటువంటి ఫ్లోట్ అని అనొచ్చు, లేదా నిధులు అనేవి ఇక్కడికి గ్రాంట్స్ అనేవి శాంక్షన్ అయిన తర్వాత ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి అభివృద్ధి కోసం పర్సన్స్ నుంచి పర్సన్స్కి, వ్యవస్థ నుంచి వ్యక్తులకి మారుతూ ఉంటుంది కదా. వీటన్నింటిని తెలుసుకునేందుకు తీసుకొచ్చినటువంటి యాపే ఈ సాక్షి అనేటువంటి యాప్. ఇది ఎంపీ ల్యాడ్స్ కోసం వచ్చింది అనేటువంటి అంశాన్ని మీరు అందరూ కూడా గుర్తించాల్సి ఉంటుందిరా. ఇక ఎంపీలకి సంబంధించినటువంటి ఫండ్స్ విషయంలో కమ్యూనికేషన్స్ కానీ, ఈ ఫండ్స్కి సంబంధించినటువంటి సమర్థవంతమైనటువంటి వినియోగింపు జరుగుతూ ఉందా లేదా అనేటువంటి అంశాలను కానీ దీని ద్వారా ట్రాక్ చేస్తారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుందిరా. ఓకే, సో ఇలా ఈ అంశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఇక్కడ ఒక క్వశ్చన్ మిమ్మల్ని ఈ అంశాన్ని బేస్ చేసుకొని అడగవచ్చు. ఎంపీ ల్యాడ్స్లో షెడ్యూల్ క్యాస్ట్స్కి, షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి నిధులకి కేటాయింపు ఎలా ఉంటుంది అని అడుగుతారు. ఒక చిన్న అంశాన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని చాలా డిఫరెంట్గా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ ఎలా అడుగుతారు అని అంటున్నాం, ఎంపీ ల్యాడ్స్లో ఎస్సీ వర్గాలకి కేటాయించే, ఎస్సీ వర్గాల అభివృద్ధి కోసం కేటాయించే నిధుల శాతం ఎంత, ఎస్టీల అభివృద్ధి కోసం కేటాయించే నిధులు ఎంత అని ఒక క్వశ్చన్ అడిగారు. మీరు ఏం ఆన్సర్ చేస్తారు? ఒకసారి మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎనీబడి, ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. తెలియదా? తెలియకపోతే నేనే చెప్తా. వెరీ గుడ్ చిన్న సాయి, వెరీ గుడ్. ఎస్సీకి సంబంధించినటువంటి ప్రజల అభివృద్ధి కోసం ఎంపీ ల్యాడ్స్ నుంచి 15% నిధులను ఖర్చు చేస్తారా. ఎస్టీ ప్రాంతాల అభివృద్ధి కోసం 7.5% నిధులను ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ నిధులు అనేవి ఎక్కడి నుంచి ఖర్చు అవుతున్నాయి అని అంటే ఎంపీ ల్యాడ్స్ నుంచి ఖర్చు అవుతూ ఉన్నవి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే మీరు చాలా సులువుగా ఆన్సర్ చేసినట్లు అవుతారు. మరి ఎంపీ ల్యాడ్స్కి సంబంధించినటువంటి పథకం ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ అని చెప్పేసి కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. 1993 డిసెంబర్ 23న ఈ పథకం అనేది ప్రారంభమైందని గుర్తుంచుకోండి రా. ఎంపీ ల్యాడ్స్ ఎప్పుడు ప్రారంభమైంది అని అడుగుతారు. సో ఇలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఇది 1993లో ప్రారంభమైంది. ఏ నెలలో సరేనంటే డిసెంబర్లో 23, క్రిస్టమస్ కంటే 2 రోజుల ముందు. ఓకే, సో ఇలా ఈ అంశాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంపీ ల్యాడ్స్ మీద ఈ సాక్షి అప్లికేషన్ గురించి క్వశ్చన్ అడుగుతారు. ఇది ఎందుకోసం వస్తుంది అని అంటే ఎంపీలకి కేటాయించే నిధుల విషయాన్ని ట్రాక్ చేయడం కోసం వస్తుందని సింపుల్గా ఆన్సర్ చేయండి. ఓకే, ఇక నెక్స్ట్ మనం మాట్లాడిందంతా కూడా జనరల్ అవేర్నెస్ ఎంపీ ల్యాడ్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోవాలరా. ఇక ఇటీవల భారత్ క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకున్నది. నేను ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. నిర్ణయం ఏంటి అని అంటే 16వ ఆర్థిక సంఘం 16వ ఆర్థిక సంఘం ఏర్పాటుకి సంబంధించినటువంటి అంశంలో క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మరొక అప్డేట్ వచ్చిందిరా. ఈ 16వ ఆర్థిక సంఘం అనేది మనకు 2026లో ప్రారంభం అవుతుందిరా. 2025 వరకు కూడా 15th ఫినాన్స్ కమిషన్ అనేది కొనసాగుతుంది. అయితే ఈ 16th ఫినాన్స్ కమిషన్కి సంబంధించి చైర్మన్ నియామకం చేసిర్రు. చైర్మన్గా ఎవరు ఉండబోతున్నారు అని అంటే అరవింద్ పనగరియా ఉండబోతున్నాడు అని మనం ప్రీవియస్ క్లాస్లో మాట్లాడినాం. అరవింద్ పనగరియా ఈ 16వ ఆర్థిక సంఘంకి సంబంధించినటువంటి చైర్మన్గా నియమిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
అయితే ఇప్పుడు భారతదేశంలో అత్యున్నత నిర్ణయాలు తీసుకునేటువంటి క్యాబినెట్ ఇప్పుడు ఏం చేసింది అని అంటే మరొక ఇద్దరు వైస్ చైర్మన్లకి సంబంధించినటువంటి నియామకం అవసరము అని చెప్పేసి ప్రకటించడం జరిగిందిరా. సో ఇప్పుడు 16th ఫినాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి చైర్మన్ నియామకంలో క్లారిటీ అనేది వచ్చింది. అయితే చైర్మన్తో పాటు ఇంకెవరు ఉంటారు సార్ అని అంటే ఈ పోస్ట్కి సంబంధించి జాయింట్ సెక్రటరీ అనేటువంటి ఒక 3 పోస్టులని ఇది క్రియేట్ చేయడం జరుగుతూ ఉందిరా. దేనికోసం అని అంటున్నాం, జాయింట్ సెక్రటరీ స్థాయిలో ఒక 3 పోస్టులు క్రియేట్ అవుతా ఉన్నాయి. ఈ 3 పోస్టులకి సంబంధించి కూడా ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఏ స్థాయిలో అని అంటున్నాం, జాయింట్ సెక్రటరీ స్థాయిలో ఈ నిర్ణయంని తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ క్యాబినెట్ తీసుకునేటువంటి నిర్ణయం అనేది ఇంపార్టెంట్ నిర్ణయంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. సో ఇందులో ఈ జాయింట్ సెక్రటరీ స్థాయిలో 2 జాయింట్ సెక్రటరీస్ ఉంటారు, కార్యదర్శులు ఉంటారు. ఇక ఒకరు ఎవరు ఉంటారు అని అంటే ఎకనామిక్ అడ్వైజర్ పోస్ట్లో ఉంటారు. ఒకరు ఎలా ఉంటారు అని అంటే ఎకనామిక్ అడ్వైజర్ పోస్ట్లో ఉంటారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. దీనికోసం భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇది 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి 16వ ఆర్థిక సంఘం నియామకం అనేది ఎవరు చెప్తున్నటువంటి అంశం అని అంటే రాజ్యాంగం ద్వారా చెప్పబడుతున్నటువంటి అంశం. దీనికోసం ఫినాన్స్ కమిషన్ కోసం ఉన్నటువంటి ఆర్టికల్ ఏంటి అని అంటే ఆర్టికల్ 280 అని చెప్పేసి గుర్తుంచుకోండిరా. ఓకే, ఆర్టికల్ 280 దేని గురించి చెప్తా ఉంది అని అంటే ఫినాన్స్ కమిషన్ గురించి చెప్తా ఉంది. సో ఇలా ఫినాన్స్ కమిషన్ గురించి చెప్పేటువంటి ఈ అంశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఓకే, దీనికోసం ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది క్యాబినెట్ ద్వారా. చైర్మన్ నియామకం అయిపోయింది. 2026లో ఈ 16వ ఆర్థిక సంఘం ప్రారంభం కాబోతా ఉంది. 2025 వరకు కూడా కొనసాగబోతున్నటువంటిది ఏంటి అని అంటే 15వ ఆర్థిక సంఘం. ఈ 15వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా ఎవరున్నారు అని అంటే ఎన్కే సింగ్ ఉన్నారురా. ప్రస్తుతం కొనసాగుతున్నది ఎన్నోది 15వ ఆర్థిక సంఘం. సో దీనికి చైర్మన్గా ఎవరున్నారు అని అంటున్నాం అని అంటే ఎన్కే సింగ్ ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ 15వ ఆర్థిక సంఘం తర్వాత రాబోయేటువంటి 16వ ఆర్థిక సంఘం గురించి ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఈ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నటువంటి ఈ ఆర్థిక సంఘం ఏం చేస్తుంది అని అంటే కేంద్ర రాష్ట్రాల మధ్యన ఆర్థికపరమైనటువంటి అంశాల పరిశీలన చేస్తుందిరా. కేంద్ర రాష్ట్రాల మధ్యన ఆర్థికపరమైనటువంటి ఆర్థిక అంశాలలో ఇది కీలక పాత్ర పోషించడం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అంశం అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికోసం క్యాబినెట్ నిర్ణయం జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుందిరా. బేసిక్గా రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేయాలని అంటున్నారు. కానీ కొన్ని కారణాల వలన 15వ ఆర్థిక సంఘం అనేది 2017లో ఏర్పాటైంది. దాని తర్వాత దాని కాలం అనేది పొడిగించడం జరిగింది. సో ఇలా 2022 నుంచి 25 వరకు కూడా 15వ ఆర్థిక సంఘమే కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఈ ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన ప్రధాన బాధ్యతల్ని గుర్తించండి అని స్టేట్మెంట్ లెవెల్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుందిరా. ఇది మీకు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేటువంటి అంశం రా. ఓకేనా, ఫైనాన్స్ కమిషన్ ప్రధాన బాధ్యతలు ఏమి? పోజ్ చేయండి టకటక. ఫైనాన్స్ కమిషన్ ప్రధాన బాధ్యతలు ఏమి? సో కమిషన్ ప్రధాన బాధ్యతలు ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఇట్లా నేర్చుకోవాలరా. ఇక లైఫ్లో మర్చిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. ఓకేనా, కాదంటారా? సో ఫైనాన్స్ కమిషన్ ప్రధాన బాధ్యతలను గుర్తించండి అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారా. ఇలా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్స్ ఏంటి అని అంటే దీనికి సంబంధించి కేంద్రం రాష్ట్రాల మధ్యన ఇది ఆర్థిక స్థితిని అంచనా వేస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలరా. ఒకటి ఏమంటున్నాం, కేంద్ర రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అంచనా, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై అంచనా ఉంటుంది, పరిస్థితి అంచనా వేస్తుంది అని గుర్తుంచుకోండి. సో రెండవ అంశం ఏంటి అని అంటే సో ఇప్పుడు రెండవ అంశానికి సంబంధించి ట్యాక్సెస్ వసూలు చేస్తాయి కదా, పన్నులు వసూలు చేస్తాయి కదా. సో వాటిని పంచుకునే విధానంలో గొడవపడకుండా సిఫారసులు చేస్తుందిరా. అంటే పన్నుల పంపకాలపై ఏం చేస్తుంది అని అంటున్నాం, సిఫారసులు చేస్తుంది అని అంటున్నాం. ఓకే రైట్, ఇది రెండవ అంశంగా గుర్తుంచుకోవాలి. ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది అని అంటే ఇద్దరి మధ్యన పెద్ద మనిషితనం చేస్తుంది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మూడవ అంశం ఏంటి అని అంటే
ఈ పన్నుల పంపిణీకి సంబంధించినటువంటి సూత్రాలని రూపొందిస్తుంది. నువ్వు ఎందుకు తక్కువ తీసుకోవాలి, నేను ఎందుకు ఎక్కువ తీసుకోవాలి, పన్నుల పంపకానికి సంబంధించినటువంటి సూత్రాలను నిర్వహిస్తుంది, సూత్రాలను తయారు చేస్తుంది. ఇట్లా రాస్తా, పన్నుల పంపకాల సూత్రాల రూపొందిస్తుంది అని అంటున్నాను. ఇగో ఇవన్నీ స్టేట్మెంట్లు వస్తాయి మీకు ఎగ్జామ్లో, మళ్ళీ గుర్తుంచుకోండి. రైట్, ఇక నెక్స్ట్ దీని తర్వాత పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి కొన్ని చర్యలను సూచిస్తుంది. ఇప్పుడు రాష్ట్రాలకి సంబంధించి ఈ ఏమని అంటున్నాం, పంచాయతీ రాజ్ వ్యవస్థలు, మున్సిపాలిటీలకి సంబంధించినటువంటి మున్సిపల్ వ్యవస్థల అభివృద్ధి కోసం, వ్యవస్థల అభివృద్ధికి ఇదేం చేస్తుంది అని అంటే కొన్ని సూచనలు చేస్తుంది అని అంటున్నాం, సూచనలు కూడా చేస్తుంది. రైట్, సో ఇలా ఇగో ఇవి ప్రధానమైనటువంటి బాధ్యతలుగా వేటికి సంబంధించినవి అని అంటే ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యతలుగా మీరు గుర్తించాల్సి ఉంటుందిరా. సో ఇలా వీటికి సంబంధించి క్వశ్చన్ అడిగితే మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేసేస్తారు. రైట్, ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి మొదటి ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు వచ్చింది, కొంచెం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, అన్ని కోణాలలో మనం అంశాలను చెప్తా ఉన్నాం. ఇక ఫైనాన్స్ కమిషన్ మొదటిసారి ఎప్పుడు ఏర్పడింది అని అంటారా. సో ఈ ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి అంశాలను మనల్ని క్వశ్చన్స్గా అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు మొదటి ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది అని అంటే 6 ఏప్రిల్ 1952లో ఏర్పడిందిరా. ఎప్పుడు అని అంటున్నాం, మొదటి ఫైనాన్స్ కమిషన్, ఇగో మొదటి అని గుర్తుంచుకోండి, మొదటి ఫైనాన్స్ కమిషన్ అనేది 6 ఏప్రిల్ 1952లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మొదటి ఫైనాన్స్ కమిషన్ అనేది ఏర్పాటైందిరా. ఈ మొదటి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అని అంటే కేసీ నియోగిరా. సో దీనికి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరు అని అంటున్నాం, కేసీ నియోగి అని అంటున్నాం. సో ఇగో కేసీ నియోగి, రైట్, కేసీ నియోగి పేరుని గుర్తుంచుకోండి. ఈయన మొదటి ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి చైర్మన్. 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పేరు కూడా గుర్తుంచుకోండి, ఎన్కే సింగ్. 16వ ఫైనాన్స్ కమిషన్గా అరవింద్ పనగరియా ఉండబోతా ఉన్నారు చైర్మన్గా. రైట్, సో ఇలా ఇగో ఈ అంశాలన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఒక బిల్ని తీసుకురాబోతుందిరా కేంద్ర ప్రభుత్వం. ఆ బిల్ ఏంటి అని అంటే ఇండియన్ స్టాంప్ బిల్ రా. ఏమని అంటున్నాం, ఇండియన్ స్టాంప్ బిల్ అని అంటున్నాం. ఇగో ఇండియన్ స్టాంప్ బిల్ గురించి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, ఇది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ స్టాంప్ బిల్ అని అంటున్నాం రా. ఇగో ఈ ఇండియన్ స్టాంప్ బిల్ మీద క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు వండర్ఫుల్గా ఆన్సర్ చేయాలి. ఎలా చేయాలనేది మనం మాట్లాడదాం. సో ఇండియన్ స్టాంప్ బిల్ 2023 అని అంటున్నాం, 2023 అని అంటున్నాం. ఇగో దీనికి సంబంధించి బిల్కి సంబంధించి ఒక 30 రోజులకి సంబంధించినటువంటి టైం ఇచ్చి ప్రజాభిప్రాయాన్ని కోరడం జరిగింది. ఈ బిల్ పైన ప్రజాభిప్రాయం అనేటువంటిది కోరడం జరిగింది. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి స్టాంప్స్కి సంబంధించి రెవెన్యూ శాఖ అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖకి సంబంధించి ఈ ముసాయిదాగా ఈ బిల్ అనేది రూపొందించడం జరిగింది. భారతదేశానికి సంబంధించి మరి రెవెన్యూ అలాగే ఈ స్టాంపులకి సంబంధించినటువంటి బిల్ ప్రీవియస్గా లేదా సార్ అని అంటే ఉందిరా. ఎవరి టైంలో వచ్చింది అని అంటే బ్రిటిష్ వారు రూల్ చేసినటువంటి టైంలో 1899లో మనకు ఒక బిల్ ఉంది. ఎప్పుడు అని అంటున్నాం, 1899లో ఒక బిల్ ఉంది. ఈ బిల్లును రీప్లేస్ చేసేందుకే ఇప్పుడు ఇండియన్ స్టాంప్ బిల్ 2023 అనేది తీసుకురావడం జరిగిందిరా. సో ఈ 1899లో వచ్చినటువంటి బిల్ ఇండియన్ స్టాంప్ యాక్ట్ అనేది, అందులో ఉన్నటువంటి చాలా సెక్షన్స్ అనేవి పనికి రాకుండా పోయినాయి. అవి ప్రస్తుత భారతదేశానికి అవసరం లేదు అని చెప్పేసి మన ఆర్థిక మంత్రిత్వ శాఖ రెవెన్యూ రిలేటెడ్గా ఇండియన్ స్టాంప్ బిల్ 2023ని తీసుకొస్తా ఉంది. దీనికోసం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. 30 రోజుల పాటు ఈ బిల్ మీద మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే డ్రాఫ్ట్ రెడీగా ఉంది చెప్పండి అని చెప్పి మీరు కూడా ఏమైనా ఉంటే ఆ వెబ్సైట్కి వెళ్ళి దాంట్లో చూడవచ్చు. అయితే ఇప్పుడు స్టాంప్స్ని కానీ స్టాంప్ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలకి సంబంధించి ఏం చేయబోతా ఉన్నారు అని అంటే ఎలక్ట్రానిక్ స్టాంపు విధానం అనేది తీసుకురాబోతా ఉన్నారు. ఈ బిల్ ద్వారా చేయబోతున్నటువంటి ముఖ్యమైన కార్యక్రమం ఏంటి అని అంటే ఎలక్ట్రానిక్ స్టాంప్ అనేటువంటి విధానాన్ని తీసుకొస్తున్నారు. ఎలక్ట్రానిక్ స్టాంప్ అనేటువంటి దానికోసం ఏ బిల్ వచ్చింది అని అంటారు, ఇండియన్ స్టాంప్ బిల్ 2023 వస్తుంది అని చెప్పండి. అలాగే ఈ స్టాంప్ అనేటువంటి దానిని కూడా
తీసుకురావడం జరుగుతూ ఉందిరా. ఇగో దీనికోసం ఈ బిల్ అనేది కీలక పాత్రను పోషించబోతా ఉంది. మనకు 1899లో వచ్చినటువంటి ఇండియన్ స్టాంప్ బిల్తో ఈ బిల్ వస్తే ఇక పని ఉండదు. ఆ బిల్ని పూర్తిగా పక్కకు తప్పించాలనేటువంటి ఉద్దేశం ప్రస్తుత భారతదేశానికి అవసరమయ్యేటువంటి విధానంలో దీనిని తీసుకురావడం జరుగుతూ ఉందిరా. ఓకేనా. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం చెప్దాం. అదే ఏమిటి అని అంటే ఫీఫాకి సంబంధించినటువంటి ఫుట్బాల్ అవార్డ్స్ 2023ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉందిరా. సో ఫీఫా ఫుట్బాల్ గురించి మాట్లాడదాం. ఫీఫా అవార్డ్స్ 2023 అని అంటున్నాం రా. ఇగో ఈ ఫీఫా అవార్డ్స్ 2023 అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ రా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే 2-3 అంశాలను చాలా ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా మనం వీటిని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫీఫాకి సంబంధించినటువంటి అంశాలలో ఈ అవార్డ్స్ని ప్రకటించారు. ఎక్కడి నుంచి ప్రకటించారు ఇటీవల ఈ అవార్డ్స్ని అని అంటే లండన్ నుంచి ప్రకటించడం జరిగిందిరా. ఇవి 2023కి సంబంధించినటువంటి అవార్డ్స్ అనేవి ఎక్కడి నుంచి ప్రకటించారు అని అంటే లండన్ నుంచి వీటిని ప్రకటించడం జరిగింది. లండన్ అంటే ఇంగ్లాండ్లో ఉంటుంది, దాన్ని యునైటెడ్ కింగ్డమ్ అని కూడా పిలుస్తారా. సో ఇప్పుడు ఈ లండన్ నుంచి ప్రకటించినటువంటి ఈ అవార్డ్స్కి సంబంధించి మనం ఫస్ట్ ఒక టాపిక్ మాట్లాడినాం. లిథియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి అర్జెంటీనా అని. అర్జెంటీనాకి కెప్టెన్ ఎవరు అని అంటే సో లియోనెల్ మెస్సీ. ఇగో ఈ మెస్సీకి సంబంధించి ఉత్తమ ఫుట్బాల్ ప్లేయర్గా ఇగో ఇతన్ని గుర్తించడం జరిగింది ఫీఫాకి సంబంధించి. ఎవరిని అని అంటున్నాం? మెస్సీ గారిని గుర్తించడం జరిగింది. 2022 కూడా బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్గా మెస్సీనే ఉన్నాడు. 2023 కూడా ఇగో ఈయన బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్గా ఉన్నాడు అనేటువంటి అంశాన్ని మీరు అందరూ కూడా గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఉమెన్కి సంబంధించి ఎవరిని గుర్తించారు సార్ అని అంటే ఉమెన్కి సంబంధించి స్పానిష్ దేశానికి సంబంధించినటువంటి పేరేమిటి అని అంటే ఐతానా బొన్మాతీరా. ఇగో ఐతానా బొన్మాథీ. సో ఇగో ఈమె ఫీమేల్ నుంచిరా. సో ఫీమేల్ విభాగంలో ఈమె, ఫుట్బాల్కి సంబంధించి మేల్ విభాగంలో మెస్సీ అనేటువంటి అంశాలని గుర్తుంచుకోండి. ఇలా ఈ 2 పేర్లు అనేవి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉమెన్ ప్లేయర్ గురించి అడిగినా, మేల్ ప్లేయర్ గురించి అడిగినా ఈ 2 పేర్లు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఫీఫా ఎవరు 2023 బెస్ట్ ప్లేయర్ అని అంటే మేల్ నుంచి మెస్సీ అని అంటున్నాం, ఫీమేల్ నుంచి ఐతానా బొన్మాథీ అని అంటున్నాం. సో ఇలా ఇతను అర్జెంటీనా, ఈమె స్పానిష్ అని అంటున్నాం. సో ఇలా ఈ 2 అంశాలని కూడా మీరు గుర్తుంచుకోండి. ఓకే. సో ఇది ఫీఫాకి సంబంధించి ప్రకటించినటువంటి అవార్డ్స్కి సంబంధించిన బెస్ట్ ప్లేయర్స్కి సంబంధించి 2023 అని గుర్తుంచుకోండి. ఇక ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫెడరేషన్, ఫుట్బాల్ ఫెడరేషనే ఫీఫారా. ఈ ఫీఫా అనేది ఎప్పుడు స్థాపించబడింది అని అంటే ఫీఫా అనేది మనకి 1904లో స్థాపించబడింది రా. ఇగో ఫీఫా ఎప్పుడు స్థాపించబడింది అని అంటే ఇది 1904లో ఫీఫా అనేది ఏర్పాటైంది. ఇది ఫుట్బాల్కి ఉన్నటువంటి క్రేజ్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఇక ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అత్యున్నత ఫుట్బాల్కి సంబంధించినటువంటి పాలక సంస్థరా ఇదే ఫీఫా. సో ఇది ఎప్పుడు ఏర్పాటైంది అని అంటున్నాం 1904లో. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నది సార్ అని అంటే స్విట్జర్లాండ్లో ఉందిరా. ఎక్కడని అంటున్నాం? స్విట్జర్లాండ్ జ్యూరిచ్లో ఉందిరా. ఎక్కడ? జ్యూరిచ్లో ఈ ఫీఫాకి సంబంధించినటువంటి ఇది ఉన్నది అనేటువంటి హెడ్ క్వార్టర్స్ ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఫీఫాలో మొత్తం ఎన్ని ఫుట్బాల్ సంఘాలు ఇందులో సభ్యులుగా ఉన్నవి అని అంటే 211 జాతీయ సంఘాలు ఉన్నాయిరా. ఇందులో 211 జాతీయ సంఘాలు ఇందులో ఉన్నవి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇలా ఇగో ఈ అంశాలన్నీ కూడా మనకు ముఖ్యమైనటువంటి అంశాలుగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుందిరా. ఇక ఈ ఫీఫాకి సంబంధించి ప్రస్తుత అధ్యక్షుడిగా ఎవరున్నారు అని అంటే జియానీ ఇన్ఫాంటివో ఉన్నాడు రా. ఇగో ప్రస్తుత అధ్యక్షుడిగా జియానీ ఇన్ఫాంటివో ఉన్నారు. ఇవి మీరు ఫీఫాకి సంబంధించి గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు రా. సో ఫీఫాకి సంబంధించిన ముఖ్య అంశాలను గుర్తించండి అని అంటే ఇది 1904లో ఫీఫా అనేది ఏర్పాటైంది. ఇక నెక్స్ట్ స్విట్జర్లాండ్ జ్యూరిచ్లో దీని ప్రధానమైన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఉన్నది.
అలాగే 211 జాతీయ సంఘాలు ఫీఫాలో సభ్యత్వం కోసం నమోదు చేసుకోబడ్డాయి. ఫీఫాకి సంబంధించిన ప్రస్తుత అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటివో అని చెప్పేసి గుర్తుంచుకుంటే మీకు క్వశ్చన్ ఎలా అడిగినా ఆన్సర్ అనేది చేయడానికి చాలా ఈజీగా సులువుగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుందిరా. ఇక నెక్స్ట్ దీని తర్వాత CO2 ఆధారిత ఏసీ ప్లాంట్ వచ్చిందిరా. కార్బన్ డైఆక్సైడ్ని ఆధారంగా చేసుకొని ఒక ఏసీ ప్లాంట్ని నిర్మించడం జరిగింది. దీన్ని ఎక్కడ ప్రారంభించారు అని క్వశ్చన్ అడుగుతారు. సో ఇప్పుడు CO2 అంటే దీన్ని ఏమంటారు, కార్బన్ డైఆక్సైడ్ అంటారు కదా. సో దీని ఆధారిత ఎయిర్ కండిషనర్ ఏసీ ప్లాంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు, దీన్ని ఎవరు ప్రారంభించారు అని మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు, పక్కా క్వశ్చన్ అడుగుతారు ఇలాంటి అంశాల మీద. సో ఇలా క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. నేవీకి సంబంధించి చీఫ్ ఎవర్రా, ఆర్ హరికుమార్ గారు. సో ఈ హరికుమార్ గారు ఇప్పుడు ఏం చేసిర్రు అని అంటే ఈ CO2 ఆధారిత ఏసీ ప్లాంట్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు సార్ దీనిని అని అంటే INS శివాజీ అనేటువంటి యుద్ధ నౌకలు ప్రారంభించడం జరిగిందిరా. ఇండియన్ నావల్ షిప్ శివాజీ, ఇగో INS శివాజీలో ఇటీవల ఏం చేసినారు అని అంటే CO2 ఆధారిత ఏసీ ప్లాంట్ని ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు అని అంటే నావల్ అడ్మిరల్ చీఫ్ ఆర్ హరికుమార్ గారు ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. సార్ కార్బన్ డైఆక్సైడ్ ఆధారిత ఏసీ ప్లాంట్ ఏంటి సార్ దీనికి సంబంధించి అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. సో ముఖ్యంగా ఈ కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించేందుకు మనకి ఒక ఒప్పందం అనేది జరిగిందిరా, కిగాలి ఒప్పందం లేదా దీన్ని కిగాలి సవరణ అని అంటారు. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఇది ఎప్పుడు ఈ అగ్రిమెంట్ జరిగింది అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. చాలా చాలా ఇంపార్టెంట్, ఈ అంశాన్ని వదిలేయండి. CO2 ఆధారిత ఏసీ ప్లాంట్ అనేది ఇటీవల భారత్లో ఎక్కడ ప్రారంభించబడింది అని అంటే INS శివాజీ అనేటువంటి యుద్ధ నౌకలు ప్రారంభించారు. దీన్ని ఆర్ హరికుమార్ గారు నేవీ అడ్మిరల్ చీఫ్ గారు ప్రారంభించడం జరిగింది అని అంటున్నాం. CO2 ఆధారిత ఏసీ ప్లాంట్ అని అంటున్నాం కాబట్టి ఇక్కడ CO2కి సంబంధించి కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించేందుకు కిగాలి ఒప్పందం అనేది వచ్చిందిరా. దీన్నే కిగాలి అమెండ్మెంట్ అని అంటారు, కిగాలి సవరణ అని అంటారు. ఏ ప్రోటోకాల్లో భాగంగా ఇది వచ్చింది అని అంటారు. ఇది ఇంపార్టెంట్. లాస్ట్ టైం మీకు ప్రోటోకాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 1లో క్వశ్చన్స్ అడిగారు. సో ఇప్పుడు మనం ప్రోటోకాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ఈ అంశాన్ని మాట్లాడదాం రా. కిగాలి ఒప్పందానికి సంబంధించి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రా. వెరీ గుడ్, చాలామంది రైట్ ఆన్సర్ చేస్తూ ఉన్నారు. కిగాలి ఒప్పందం అనేది ఎప్పుడు రావడం జరిగింది, దీనికి సంబంధించినటువంటి అంశాల మీద క్వశ్చన్స్ అడిగితే మీరు చాలా సులువుగా ఆన్సర్ చెప్పాలి రోయ్, లేకపోతే ఏమవుతుంది అని అంటే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు ఏ ప్రోటోకాల్లో భాగంగా వచ్చింది అని అంటారా, బేసిక్గా మనకి మాంట్రియల్ ప్రోటోకాల్ అనేటువంటిది ఒకటి ఉందిరా. సో ఇప్పుడు మనం కిగాలి గురించి మాట్లాడాలనంటే మాంట్రియల్ ప్రోటోకాల్కి వెళ్ళాలి. ఇగో ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది మనకి ఎప్పుడు రావడం జరిగింది అని అంటే క్వశ్చన్ వచ్చిందిరా మాంట్రియల్ ప్రోటోకాల్ మీద మన గ్రూప్ 1లో 1985లో ఈ మాంట్రియల్ ఒప్పందం లేదా ప్రోటోకాల్ అనేది రావడం జరిగిందిరా. దీనిలో భాగంగా కిగాలి అనేటువంటి సవరణ వచ్చిందిరా. కిగాలి సవరణ లేదా ఒప్పందం అని కూడా అనుకోండి. సో ఇది ఎప్పుడు వచ్చింది అని అంటే 2016లో ఇగో ఈ సవరణ అనేది చేసిర్రా. అసలు కిగాలి అనేటువంటిది ఏంటి అని అంటే ఇది ఒక ప్రాంతం పేర్రా, ఎక్కడ అని అంటే రువాండా దేశంలో ఉంటుంది. సో ఇలా ఇగో ఈ కిగాలికి సంబంధించిన సవరణ మీద మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. ఇది 2016లో వచ్చింది. మరి ఇది ఎప్పటి నుంచి అమలు అవుతా ఉంది అని అంటే 2019 నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది. ఒప్పందం 2016లో జరిగింది, అమలు ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది అని అంటే 2019. ఇగో క్లియర్గా చెప్తా ఉన్నా, గుర్తుంచుకోండి, ఇదే కిగాలి సవరణ. సో ఈ కిగాలి సవరణ ఏ ప్రోటోకాల్లో భాగము అని అంటే మాంట్రియల్ ప్రోటోకాల్లో భాగము అని చెప్పాలి. సో ఇప్పుడు ఈ కిగాలి సవరణ ఏం చెప్తుంది అని అంటే కార్బన్ ఉద్గారాలను తగ్గించాలనయా, ఈ కార్బన్ ఉద్గారాలను తగ్గించకపోతే నువ్వు ఉన్నటువంటి ఓజోన్ పొర పోతుంది అని చెప్తా ఉంది. ఓజోన్ పొర పోతే ఏమవుతుంది అని అంటే డైరెక్ట్ సూర్యుడి నుంచి వచ్చేటువంటి రేడియేషన్ నీకు తగిలి నీకు ఏమవుతుంది అని అంటే చర్మ వ్యాధులు వస్తాయి నీకంటే మనకు, ఓకేనా. సో ఇలా మనల్ని కాపాడుతున్నటువంటిది ఏంటి, ఓజోన్ పొర. మరి ఈ ఓజోన్ పొరకు చిల్లులు ఎలా పడుతున్నాయి అని అంటే మనం వాడేటువంటి కార్బన్ వాటి వలన ఈ ఓజోన్ పొర అనేది ఇబ్బందులకు గురవుతూ ఉంది. సో ఇలా ఇగో దీనికోసం కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకోసం ఈ కిగాలి సవరణ వచ్చింది.
సో ఇప్పుడు CO2 ఆధారిత ప్లాంట్ అని అంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ ఆధారితంగా ఒక ప్లాంట్ రాబోతుంది కాబట్టి ఇది కీగాలి సవరణకి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకోవడం జరిగింది. ఇక ఈ AC రకానికి సంబంధించి ఇలా ఈ రకమైనటువంటి ప్లాంట్ అనేది వచ్చింది. సో దీనికి సంబంధించి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇటీవల క్వశ్చన్ ఈ విధంగా కూడా అడుగుతారు, CO2 ఆధారిత AC ప్లాంట్లో ఈ AC రన్ చేసేందుకు ఏ అంశాలు కీలకంగా ఉపయోగపడుతున్నవి అని అంటే హైడ్రోఫ్లోరో కార్బన్ అనేటువంటిది, అలాగే హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్ అనేటువంటిది. ఇగో ఈ రెండింటి ఆధారంగా ఇది నడుస్తుందిరా. ఒకటి ఏమంటున్నాం, హైడ్రోఫ్లోరో కార్బన్. ఇగో ఒకటి హైడ్రోఫ్లోరో కార్బన్, రైట్, ఇది ఒకటి అని అంటున్నాం. రెండోది ఏమంటున్నాం, హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్ అని అంటున్నాం, రైట్. ఇగో రెండోది ఏంటి అని అంటే హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్. సో ఇగో ఈ రెండింటి ఆధారంగా ఈ CO2 ఆధారిత AC ప్లాంట్ అనేది INS శివాజీలో రన్ అవ్వడం జరుగుతుందిరా. సో ఇలా కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించుకొని AC ప్లాంట్ రన్ అవుతుంది అనేటువంటి అంశాన్ని మీరు అందరు కూడా గుర్తించాల్సి ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఓకే, రైట్. సో ఇలా ఈ అంశం గురించి వచ్చింది కాబట్టి కీగాలి సవరణ గురించి మాట్లాడినాం. కిగాలి సవరణ అనేది మాంట్రియల్ ప్రోటోకాల్లో చాలా చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాం. మాంట్రియల్ ప్రోటోకాల్ ఎందుకు వచ్చింది అని అంటారు, ఇట్లా కూడా అడగవచ్చు. లాస్ట్ టైం ప్రోటోకాల్స్ ఇచ్చి వాటిని సరిగా జతపరచమని అన్నాడు క్వశ్చన్. 4-5 ప్రోటోకాల్ల మీద అడిగారు. మాంట్రియల్ ప్రోటోకాల్ ఉద్దేశం ఏంటి అని అంటే పర్యావరణ పరిరక్షణ అని గుర్తుంచుకోండి రా. ఇగో పర్యావరణ పరిరక్షణ కోసం వచ్చింది. పర్యావరణ పరిరక్షణ కోసం వచ్చిన ప్రోటోకాల్ ఏంటి 1985లో అని అంటే మాంట్రియల్ ప్రోటోకాల్ అని అంటున్నాం. సో ఇలా ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ని మనం బాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ కిగాలి అనేటువంటి ప్రాంతం రువాండాకి సంబంధించింది. సో ఈ రువాండాలో కిగాలి ఒప్పందంపై పర్యావరణ పరిరక్షణ కోసం కార్బన్ డైఆక్సైడ్ను తగ్గించేందుకు ఎన్ని దేశాలు సంతకం చేసినాయి అని అంటారు. అలా అంటే 155 దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేశాయి అనేటువంటి అంశాన్ని మీరు ఆన్సర్ చేయండి, సరిపోతుంది, రైట్. సో మాంట్రియల్ ప్రోటోకాల్ గురించి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది మనకు 1985 అక్టోబర్ 16న రావడం జరిగింది. అక్టోబర్ 15న వచ్చిందిరా. సో ఇగో ఇది మాంట్రియల్ ప్రోటోకాల్కి సంబంధించింది. క్వశ్చన్ ఎట్లా వస్తుంది అని అంటే మాంట్రియల్ ప్రోటోకాల్ని పరిగణించండి అని అంటారు. సో మాంట్రియల్ ప్రోటోకాల్ని పరిగణించండి అని అంటే మాంట్రియల్ ప్రోటోకాల్ అనేటువంటిది 1985లో వచ్చింది అని చెప్పాలి. సో ఇది పర్యావరణ పరిరక్షణ కోసం వచ్చింది అని ఆన్సర్ చేయాలి. ఇగో దీనికి మాంట్రియల్ ప్రోటోకాల్కి కిగాలి అనేటువంటి సవరణ వచ్చింది 2016లో అని చెప్పాలి. దీని అమలు 2019 జనవరి 1 నుంచి జరుగుతుంది అని చెప్పాలి. కిగాలి సవరణకి సంబంధించి ఎంతమంది సభ్య దేశాలు సంతకాలు చేసినాయి, ఇందులో ఎంతమంది సంతకాలు చేసినాయి దేశాలు అని అంటే 155 అని చెప్పాలి. కిగాలి అనేటువంటిది రువాండా దేశానికి సంబంధించిన ప్రాంతం పేరుగా గుర్తుంచుకోవాలి. సో ఇలా ఇగో ఈ అన్ని అంశాలు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చేసేలాగా మొత్తం కూడా ఈ క్లాస్ మనం చెప్పడం జరిగిందిరా. ఎన్ని అంశాలు చెప్పినా తెలుసా, ఇవాళ మీకు 8 అంశాలను 8 టాపిక్స్ని చెప్పడం జరిగింది. ఒక్కో టాపిక్కి యావరేజ్గా 4 నుంచి 5 కొత్త అంశాలను చేర్చి చెప్పడం జరిగింది. ఓవరాల్గా 360 అనుకుంటారా, దానికి డబుల్ అనుకుంటారా మీ ఇష్టం, కానీ కాంటెంట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఇస్తూ ఉన్నాం. ఆల్రెడీ ప్రిపరేషన్ అనేది ప్రారంభమైపోయింది. ఐకాన్ ఇండియా మెంటర్షిప్ని తీసుకురావడం జరిగింది. ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో గ్రూప్ 1, గ్రూప్ 2, EOCDPO కోసం మీకు డైలీ షెడ్యూల్స్, డైలీ మెటీరియల్స్, డైలీ ఎగ్జామ్స్, వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్తో కోర్సును తీసుకురావడం జరిగింది. 100 రోజుల కోసం యాప్లో కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి.